హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్ష ట్రైనింగ్స్. ఈ వీడియోలో మనం సీటింగ్ అరేంజ్మెంట్ అనే కాన్సెప్ట్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీరు కనుక ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నట్లయితే సీటింగ్ అరేంజ్మెంట్ అనే టాపిక్ నుండి డెఫినెట్లీగా 3 to 5 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో దట్స్ వై వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గైస్. టోటల్ ఎంటర్ ది టాపిక్లో ఎక్కడ ఫార్ములాస్ ఏమి ఉండవండి. సో ఆల్రెడీ మీకు తెలుసు రీజనింగ్ అంటేనే ఫార్ములాస్ ఉండవు, ఓన్లీ లాజికల్ థింకింగ్ అండి. అంటే సో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే సమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి, వాళ్ళే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఓకే ఆ ఇన్ఫర్మేషన్ మనం యూజ్ చేసుకొని మనం డయాగ్రామ్ డ్రా చేయాల్సి ఉంటుంది. ఆ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత 3 క్వశ్చన్స్ కానీ 5 క్వశ్చన్స్ కానీ ఇవ్వడం జరుగుతుందండి. అంటే బ్యాంకింగ్ ఎగ్జామ్లో అయితే డెఫినెట్లీగా 5 క్వశ్చన్స్ ఇస్తారు. బట్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అయితే 2 లేదా 3 క్వశ్చన్లు ఇచ్చే పాసిబిలిటీస్ ఉంటాయండి మనకి. ఓకే సో చూద్దామండి, సీటింగ్ అరేంజ్మెంట్ అనే కాన్సెప్ట్ గురించి క్లియర్గా స్టెప్ బై స్టెప్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే సో చూద్దామండి, సీటింగ్ అరేంజ్మెంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో క్లియర్గా చూద్దామండి. ఇక్కడ మనం లీనియర్ బేస్డ్ ప్రాబ్లమ్స్, లీనియర్ అరేంజ్మెంట్, రేఖల ఆధారంగా ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారండి. నెక్స్ట్ స్క్వేర్ గురించి, స్క్వేర్ బేస్డ్ ప్రాబ్లం, చతురస్ర ఆధారంగా అడిగే ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేదంటే రెక్టాంగులర్ అండి, దీర్ఘ చతురస్రం సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా అడుగుతూ ఉంటారండి. ఇది సెకండ్ మోడల్ అండి. ఓకే స్క్వేర్ బేస్డ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ అండి సర్క్యులర్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అండి, వృత్తాల ఆధారంగా అడిగే క్వశ్చన్స్ కూడా ఉంటాయి మనకి. నెక్స్ట్ సమాంతరంగా ప్యారలల్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అండి. ఓకే సమాంతరంగా ఉంటాయి మనకి, ఇలా ఉంటుందండి సమాంతరంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 పర్సన్స్ ఒక లైన్లో కూర్చుంటే ఇంకొక 5 పర్సన్స్ వాళ్ళకి ప్యారలల్గా ఉంటారండి, ఇది సమాంతరంగా. నెక్స్ట్ అండి హెక్సాగనల్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అండి, షడ్భుజ ఆకారం గల ప్రాబ్లమ్స్ కూడా అడుగుతూ ఉంటారండి. డిఫరెంట్గా అండి. బట్ జనరల్గా అడిగేది 2 మెథడ్స్లో అడుగుతుంటారు మనకి. లైన్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ అంటే ఫస్ట్ మోడల్లో, అండ్ నెక్స్ట్ సర్క్యులర్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ అండి, ఎక్కువగా ఇవి అడుగుతుంటారు. కొంచెం డిఫరెంట్గా అడగాలంటే స్క్వేర్ ప్రాబ్లమ్స్, రెక్టాంగులర్ ప్రాబ్లమ్స్, ఓకే ప్యారలల్ ప్రాబ్లమ్స్, హెక్సాగనల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి అడుగుతూ ఉంటారండి కొంచెం డిఫరెంట్గా అడగాలంటే. బట్ జనరల్గా మాత్రం 2 టైప్స్లోనే ఎక్కువగా ప్రాబ్లమ్స్ అడుగుతుంటారు. లీనియర్ అరేంజ్మెంట్ కానీ, లీనియర్ అరేంజ్మెంట్ అన్నా లైన్ అరేంజ్మెంట్ అన్నా సేమ్ మీనింగ్ అండి. రైట్ నెక్స్ట్ సర్క్యులర్ అరేంజ్మెంట్ అండి. ఈ సర్క్యులర్ అరేంజ్మెంట్లో కూడా 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫేసింగ్ టు ద ఇన్సైడ్ ప్రాబ్లమ్స్ అండి, అందరూ సర్కిల్ లోపల వైపు చూస్తూ ఉంటారు. నెక్స్ట్ అండి ఫేసింగ్ టు ద అవుట్ సైడ్ ప్రాబ్లమ్స్ అండి, అందరూ ఫర్ ఎగ్జాంపుల్ 8 పర్సన్స్ ఉన్నారనుకోండి, 8 పర్సన్స్ సర్కిల్కి బయట వైపు చూస్తున్నారని ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతుంటారండి. బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా రేర్ కేసెస్లో అడుగుతుంటారు. బట్ ఆల్మోస్ట్ అందరూ ఫేసింగ్ టు ద సెంటర్, అందరూ వృత్తం లోపల వైపు చూస్తూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతుంటారండి. ఓకే సో చూద్దామండి 1 by 1 ఎలా అడుగుతుంటారు ప్రాబ్లం ఒకసారి చూద్దాం. లీనియర్ అరేంజ్మెంట్ అంటే రేఖల ఆధారంగా ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ అండి ఒక 5 పర్సన్స్ ఉన్నారనుకుందాం, A B C D E. ఈ 5 పర్సన్ సిట్టింగ్ ఇన్ ఏ లైన్, స్టాండింగ్ ఇన్ ఏ లైన్, ఓకే స్టాండింగ్ ఇన్ ఏ లైన్, సిట్టింగ్ ఇన్ లైన్, నో ప్రాబ్లం అండి. 1 2 3 4 5 ఓకే 5 పర్సన్స్ స్టాండింగ్ ఇన్ ఏ లైన్, 5గురు ఒక వరుసలో నుంచొని ఉన్నారు. ఓకే అయితే ఇక్కడ కొన్ని కండిషన్స్ ఇస్తారండి మనకి, కొన్ని కండిషన్స్ ఇస్తారు. ఈ కండిషన్స్ ఆధారంగా మనం డయాగ్రామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కండిషన్ ఎలా ఉంటుందంటే ఏ ఈస్ నాట్ సిట్టింగ్ ఎనీ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అండి. ఓకే ఏనే పర్సన్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో కూర్చోడు అంట. అంటే ఏనే పర్సన్ ఎక్కడ అంటే ఎక్స్ట్రీమ్ ఎండ్ అంటే ఏంటండి, ఇదండి చివరలు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది నా లెఫ్ట్ హ్యాండ్ అండి, ఇది నా రైట్ హ్యాండ్ అండి. ఈ కాన్సెప్ట్లో లెఫ్ట్ అండ్ రైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గైస్. ఓకే లెఫ్ట్ అండ్ రైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మనకు డైరెక్షన్ కాన్సెప్ట్ కూడా ఐడియా ఉండాలి. సీటింగ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే డైరెక్షన్ కాన్సెప్ట్ కూడా ఐడియా ఉండాలి. డైరెక్షన్స్లో ఆల్వేస్ అవర్ ఫేస్ సైడ్, మన ఫేస్ ఎదురుగా ఉన్న దిక్కును మనం ఏమంటామండి, నార్త్ సైడ్ అంటాం మనం. రైట్ నార్త్కి రైట్ హ్యాండ్ సైడ్, ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. నార్త్కి రైట్ హ్యాండ్ సైడ్ ఏముంటుందండి, ఈస్ట్ ఉంటుంది, తూర్పు. నెక్స్ట్ అండి నార్త్కి ఆపోజిట్లో ఏముంటుందండి, సౌత్ ఉంటుంది. ఈస్ట్కి ఆపోజిట్లో ఏముంటుందండి, వెస్ట్ ఉంటుందండి. ఉత్తరం, దక్షిణం, ఓకే తూర్పు, పడమర, ఇవి డైరెక్షన్ కదండి.
సో బట్ సీటింగ్ అరేంజ్మెంట్లో ఆల్వేస్ మనం ఫేసింగ్ టు ద నార్త్ సైడ్ అండి. అంటే ప్రాబ్లంలో అడిగినా అడగకపోయినా సరే మనం ఏం చేస్తామండి, ఫేసింగ్ టు ద నార్త్ సైడ్ అని చెప్పేస్తామండి. సో నార్త్ వైపు మీరు చూస్తున్నారు అనుకోండి, ఇదేమవుతుంది, ఇది లెఫ్ట్ హ్యాండ్ అవుతుంది, ఇదేమవుతుంది, ఇది రైట్ హ్యాండ్ అవుతుందండి. అంటే ఈ టాపిక్లో లెఫ్ట్ అండ్ రైట్ ప్రాపర్గా ఉంటేనే ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. అంటే మీరందరూ సుడోకో గేమ్ ఆడుతూ ఉంటారు, నాకు తెలిసి కొంతమందికి ఐడియా ఉంటుంది సుడోకో గేమ్ అనేది. ఈ సుడోకో గేమ్లో ఈ బాక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 1 నెంబర్ కన్ఫామ్ అయితేనే మనము ఈ బాక్స్లో నోట్ చేస్తాం, అదర్వైజ్ లేదు అంటే ఇంకో బాక్స్కి వెళ్ళిపోతామండి. సేమ్ లైక్ అండి. సో మీరు సుడోకో గేమ్ ఎలా అయితే ఆడుతూ ఉంటారో సీటింగ్ అరేంజ్మెంట్లో కూడా ఒక ప్లేస్లో ఒక పర్సన్ కన్ఫామ్ అయితేనే, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో ఏనే పర్సన్ కన్ఫామ్ అయితేనే మనము కన్ఫామ్ చేస్తాం, ఆ ప్లేస్ ఏనే పర్సన్కి ఇచ్చేస్తాం. అదర్వైజ్ లేదు అంటే నెక్స్ట్ కండిషన్కి వెళ్ళిపోయి ఏనే పర్సన్ తర్వాత మనము అరేంజ్ చేయడం జరుగుతుందండి. అంటే సుడోకో గేమ్లో లాగా ఒక ప్లేస్లో ఒక పర్సన్ మాత్రం డెఫినెట్లీగా మనము కన్ఫామ్ చేస్తామండి. ఓకే, సో అందుకని మనం ఏం చేస్తామంటే ఇక్కడ మీరు కుడి ఎడమలు కానీ ప్రాపర్గా ఉండకపోతే, లెఫ్ట్ అండ్ రైట్ కానీ ప్రాపర్గా ఉండకపోతే, అంటే లెఫ్ట్లో పెట్టాల్సిన పర్సన్ని రైట్లో కూర్చోబెట్టామనుకోండి డయాగ్రామ్ మొత్తం రాంగ్ అయిపోతుందండి. అందుకే లెఫ్ట్ అండ్ రైట్ మీరు క్లియర్గా ఉండాలి అని చెప్తున్నాను ఇక్కడ నేను. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి, ఒక సింపుల్ క్వశ్చన్ చెప్తాను ఇక్కడ. ఏ ఈజ్ నాట్ సిట్టింగ్ ఎనీ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అండి. అంటే ఏ అనే పర్సన్ ఈ ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో కూర్చోకూడదు, అదేవిధంగా ఈ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అంటే కుడి సైడ్ సో లాస్ట్ ప్లేస్, ఎడమ సైడ్ కూడా లాస్ట్ ప్లేస్ అంటే ఎక్స్ట్రీమ్ ఎండ్ అంటే. ఓకే, అంటే ఈ రెండు ప్లేసెస్లో ఏ పర్సన్ కూర్చోకూడదు, కానీ ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడైనా కూర్చోవచ్చు, నో ప్రాబ్లం అండి. ఆ తర్వాత చూసుకుందాం మనం అక్కడ. ఓకే, ఫస్ట్ కండిషన్ అండి, ఏ ఈస్ నాట్ సిట్టింగ్ ఎనీ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ బట్ సిట్స్ బిసైడ్ బి. బికి ప్రక్కనే కూర్చోవాలండి. అది కుడివైపు కూర్చోవాలా ఎడమ వైపు కూర్చోవాలనేది మనం తర్వాత మాట్లాడుకుందామండి. ఓకే, ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చారు ఇక్కడ క్వశ్చన్లో, ఏ ఈజ్ నాట్ సిట్టింగ్ ఎనీ ఎక్స్ట్రీమ్ ఎండ్స్. ఏ అనేవాడు కుడి చివర ప్లేస్లో కానీ ఓకే ఎడమ చివరి ప్లేస్లో కానీ కూర్చోకూడదు, కానీ బీకి ప్రక్కనే కూర్చోవాలంట. అది లెఫ్టా రైటా మనకు తెలియదు కాబట్టి తర్వాత మాట్లాడుకుందాం. రైట్, సో ఇంకోటి చూద్దామండి. ఇంకా నెక్స్ట్ కండిషన్ చూద్దాం. డి సిట్స్ టు ద రైట్ ఆఫ్ బి. డి అనే పర్సన్, డి అనే వ్యక్తి బికి కుడి వైపున కూర్చోవాలి. అంటే ఫస్ట్ బి అనే పర్సన్ మనం కన్ఫర్మ్ చేయాలి, బికి రైట్ హ్యాండ్ సైడ్లో డిని మనం ఇక్కడ కన్ఫర్మ్ చేయాలండి. ఓకే, రైట్ హ్యాండ్ సైడ్లో ఉంటే చాలండి అక్కడ. అంటే సమ్ టైమ్స్ ఇలా చెప్తుంటాడండి, సో డి సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ బి. ద వర్డ్ ఈస్ ఇమీడియట్లీ అంటే ప్రక్కనే. ఓకే, ఇంకా ప్రక్కనే ఉండాలి అన్నప్పుడు బికి రైట్ హ్యాండ్ సైడ్లో ప్రక్కనే డి ఉండాలి, ఈ ప్లేస్లో ఇంకా ఎవ్వరూ ఉండకూడదు. ఓకే, ద వర్డ్ ఈస్ ఇమీడియట్లీ, ప్రక్కనే, బీకి ప్రక్కనే డి ఉండాలి. అంటే కుడి ప్రక్కనే బీకి రైట్ హ్యాండ్ సైడ్లో డీని కన్ఫర్మ్ చేయాలి. బట్ ఇక్కడ అలాంటి కండిషన్ మనకి ఏం లేదండి. డి సిట్స్ ద రైట్ ఆఫ్ బి అన్నాడు, బీకి ప్రక్కన. ఓకే, సో బీకి కుడి ప్రక్కన డి ఉంటే చాలు అన్నాడు. అంటే సో ఇక్కడ కుడి ప్రక్కనే ఉండొచ్చు, లేకపోతే సెకండ్ ప్లేస్లో ఉండొచ్చు, థర్డ్ ప్లేస్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, బట్ బీకి కుడి వైపున ఉంటే చాలు. ఓకే, ఈ కండిషన్ ఇదండి మనకి ఇక్కడ. రైట్, నెక్స్ట్ చూద్దాం, లాస్ట్ కండిషన్ చూద్దాం. ఈ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ ఆన్ ఎయిదర్ సైడ్స్ ఆఫ్ సి అండ్ డి అండి. ఈ అనే పర్సన్కు అటువైపు ఇటువైపు సి అండ్ డి అనే ఇద్దరు వ్యక్తులు ఉంటారు అని చెప్తున్నారండి ఇక్కడ. ఓకే, సో సికి ఎడమవైపు, ఓకే ఈకి ఎడమవైపు సి ఉండాలి, ఈకి కుడివైపున డి ఉండాలని కండిషన్ ఏమి ఇచ్చాడండి, ఇవ్వలేదు. అటువైపు ఇటువైపు సి డి ఉండాలన్నాడు. అంటే ఇలా కూడా కూర్చోవచ్చు కదండి. ఎస్, ఇలా కూడా కూర్చోవచ్చు. ఎందుకంటే సో ఈకి కుడివైపున సో సి ఉండాలి, ఎడమ వైపున డి ఉండాలి అనే కండిషన్స్ ఏమైనా ఇచ్చాడా? నో అండి, ఇలాంటి కండిషన్స్ ఏమి ఇవ్వలేదు. కాబట్టి సో ఇప్పుడు ఎయిదర్ ఆర్ అంటే మనం కన్ఫర్మ్ చేయలేమండి ఇక్కడ మనం, అందుకని ఎయిదర్ ఆర్ అనే స్టేట్మెంట్ మనం ఇక్కడ యూజ్ చేస్తామండి ఇక్కడ మనం. రైట్, ఈ 3 కండిషన్స్ యూజ్ చేసుకొని మనం డయాగ్రామ్ డ్రా చేయొచ్చండి ఇక్కడ మనం. సో చూద్దామండి ఒకసారి ఇక్కడ. సో 5 పర్సన్స్లో అంటే మనకి ఎలాంటి కీవర్డ్స్ లేకపోయినప్పుడు అప్పుడు మనం ఏంటంటే ఒక పర్సన్ని మనమే కన్ఫర్మ్ చేసుకోవాలండి, ఒక పర్సన్ని మనమే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 2 డయాగ్రామ్స్ తీసుకుంటాను ఇక్కడ, నేను మీకు అర్థం అవడానికి మాత్రమేనండి ఇక్కడ 1 2 3 4 and 5 అండి, మీకు అర్థం అవడానికి మాత్రం ఇక్కడ. సో 2 డయాగ్రామ్స్ తీసుకున్నాను, వన్స్ అర్థమైతే సింగిల్ డయాగ్రామ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఇక్కడ చూడండి, సో ఫస్ట్ కండిషన్ అండి, ఏ ఈస్ నాట్ సిట్టింగ్ ఎనీ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ బట్ సిట్స్ బిసైడ్ బి. ఏ ఎడమ లాస్ట్ ప్లేస్లో కానీ కుడి లాస్ట్ ప్లేస్లో కానీ కూర్చోే పాసిబిలిటీస్ లేదు,
బట్ బీకి ప్రక్కనే కూర్చోవాలి అంటున్నాడు ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి, డి సిట్స్ టు ద రైట్ ఆఫ్ బి, అంటే బీని మనం ఒక ప్లేస్లో కూర్చోబెడితే కానీ బీకి రైట్ హ్యాండ్ సైడ్లో కుడి వైపున డీని మనం కన్ఫర్మ్ చేయగలము. సో లాస్ట్ కండిషన్ అండి, ఈ సిట్టింగ్ బిట్వీన్ ఆన్ ఎయిదర్ సైడ్స్ ఆఫ్ సి అండ్ డి, ఈని కూర్చోపెడితే ఈకి ఎడమ వైపు కానీ కుడి వైపు కానీ సి కానీ డి కానీ ఎవరో ఒకరు ఉండొచ్చు అని చెప్తున్నాడు అండి ఇక్కడ మనం. అంటే సో మనం ఈ 3 కండిషన్ ప్రాపర్గా చదివినప్పుడు ఒక పర్సన్ మాత్రం మనం ఎవరో ఒకరిని మనం కన్ఫర్మ్ చేయాలండి. ఆ పర్సన్ ఎవరంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ బి అనే పర్సన్ తీసుకుంటానండి. ఎందుకంటే బీని కన్ఫర్మ్ చేస్తే కానీ ఫస్ట్ కండిషన్ అరేంజ్ చేయగలను, సెకండ్ కండిషన్ అరేంజ్ చేయగలనండి ఇక్కడ నేను. అందుకని బి అనే పర్సన్ ఇక్కడ తీసుకుంటున్నాను. ఇప్పుడు డౌట్ రావాలి మీ అందరికీ, సార్ బి అనే పర్సన్ని ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నారు, ఇక్కడ తీసుకోవచ్చు కదా, ఇక్కడ తీసుకోవచ్చు కదా, ఇక్కడ తీసుకోవచ్చు కదా, ఇక్కడ తీసుకోవచ్చు అంటే తీసుకో, నీ ఇష్టం, ఎక్కడైనా తీసుకో, నో ప్రాబ్లం. ఇక్కడ ఏమైనా కండిషన్స్ ఇచ్చాడా బీని ఈ ప్లేస్లోనే కూర్చోబెట్టాలని? అలాంటి కండిషన్స్ ఏం లేవు, ఎక్కడైనా కూర్చోబెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీని ఇక్కడైనా తీసుకుందాం, లేకపోతే మీ ఇష్టం అండి, ఇక్కడైనా తీసుకోండి, ఇక్కడైనా తీసుకోండి, ఇక్కడైనా తీసుకోండి, నో ప్రాబ్లం అండి ఇక్కడ. బట్ సో నేనైతే ఎగ్జాంపుల్ చెప్పాలి కాబట్టి మీకు నేను సో ఈ ప్లేస్లో తీసుకుంటున్నానండి ఇక్కడ మీకు నేను. అంటే ఈ 2 డయాగ్రామ్స్లో ఏదో ఒక డయాగ్రామ్ మాత్రమే రైట్ అవుతుందండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, చాలా అంతే. ఇప్పుడు ఫస్ట్ కండిషన్కి వెళ్ళిపోండి. ఏ ఈస్ నాట్ సిట్టింగ్ ఎనీ ఎక్స్ట్రీమెంట్స్ బట్ సిట్స్ బిసైడ్ బి, అంటే ఏ అనే పర్సన్ ఇక్కడ కూర్చోకూడదు, ఈ ప్లేస్లో కూర్చోకూడదు, కానీ బీకి ప్రక్కనే కూర్చోవచ్చు కదా. అంటే బీని ఆల్రెడీ మనం ఇక్కడ అరేంజ్ చేసాం కదా, అంటే ఏని ఇక్కడ అరేంజ్ చేయొచ్చా అండి? ఎస్, అరేంజ్ చేయొచ్చు. ఎందుకు, బి అనేవాడు ఆ ఎడమ లాస్ట్ ప్లేస్లో కానీ కుడి లాస్ట్ ప్లేస్లో కానీ కూర్చోడు, బట్ బీకి ప్రక్కనే కూర్చుంటాను అని చెప్పాడు. అంటే ఇక్కడ మనం అరేంజ్ చేయొచ్చు అండి? ఎస్, అరేంజ్ చేయొచ్చు. ఇప్పుడు డౌట్ రావాలి, సెకండ్ డయాగ్రామ్కి వెళ్ళిపోండి. సార్ ఏని ఇక్కడే అరేంజ్ చేస్తాం, ఎందుకంటే ఈ ప్లేస్లో అరేంజ్ చేయకూడదు, ఇదేంటి ఎక్స్ట్రీమెంట్ కదా, ఎడమ చివరి ప్లేస్లో ఏనేవాడు కూర్చోకూడదు, అంటే ఇక్కడ కూర్చోకూడదు కాబట్టి ఏని ఇక్కడే కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు వెళ్దామండి నెక్స్ట్ కండిషన్కి వెళ్ళండి. డి సిట్స్ టు ద రైట్ ఆఫ్ బి, అంటే బికి కుడి ప్రక్కన సో డి అనే పర్సన్ కూర్చోవాలి. ప్రక్కనే అని చెప్పలేదండి, ప్రక్కనే అంటే సో ఈ ప్లేస్లో ఉండాలి, ప్రక్కనే అని చెప్పలేదు, ఇమీడియట్లీ అని వర్డ్ ఇక్కడ యూజ్ చేయలేదు మనకి ఇక్కడ. అంటే బిని ఇక్కడ కన్ఫర్మ్ చేసాము. సో బీకి ఇది రైట్ హ్యాండ్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అవుతుంది. ఓకే, సెకండ్ డయాగ్రామ్లో కూడా బీకి ఇది రైట్ హ్యాండ్ అవుతుంది, ఇది లెఫ్ట్ హ్యాండ్ అవుతుంది. అంటే సో బీకి కుడి ప్రక్కన ఎన్ని ప్లేసెస్ ఉన్నాయండి? 1, 2, 3 ప్లేసెస్ ఉన్నాయండి. అంటే డీని మనం కన్ఫర్మ్ చేయొచ్చు ఇక్కడ? నో అండి, కన్ఫర్మ్ చేయకూడదు. ఒక ప్లేస్ ఉన్నప్పుడే సుడోకో గేమ్లో లాగా ఒక నంబర్ని ఒక బాక్స్లో మాత్రమే కన్ఫర్మ్ చేయాలి. సో ఒక పర్సన్ని ఒక ప్లేస్లో మాత్రమే మనం కన్ఫర్మ్ చేయాలి. బట్ ఇక్కడ 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి మనం డి అనే పర్సన్ని కన్ఫర్మ్ చేయలేము. వాడి గురించి తర్వాత మాట్లాడుకుందామండి మనం. సో మనం ఏం చేద్దాం, నెక్స్ట్ కండిషన్కి వెళ్ళిపోదామండి. ఓకే, నెక్స్ట్ కండిషన్ చూడండి. ఈ సిట్టింగ్ బిట్వీన్ ఆన్ ఎయిదర్ సైడ్స్ ఆఫ్ సి అండ్ డి, అంటే టోటల్ ఎంతమంది ఉన్నారండి ఇక్కడ మనకి? 3 మెంబర్స్ ఉన్నారండి. అంటే 3 మెంబర్స్కి 3 ప్లేసెస్ కావాలి కదా? ఎస్ అండి. ఇప్పుడు ఫస్ట్ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? ఇక్కడ 1, 2, 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి మధ్యలో ఈ అనే పర్సన్ నేను కన్ఫర్మ్ చేయొచ్చా? ఎస్, కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకే, ఈకి ప్రక్కన ఎవరు ఉండాలి? సి కానీ డి కానీ ఉండాలి. అంటే మీ కండిషన్ ఏమైనా ఇచ్చాడా? సో ఈకి ఎడమ వైపు సి ఉండాలి, ఈకి కుడివైపు డి ఉండాలి అనే కండిషన్ ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలేదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఎయిదర్ సి ఆర్ డి, ఎయిదర్ డి ఆర్ సి, ఇద్దరిలో ఎవరో ఒకరు ఉండొచ్చు. ఓకే, కన్ఫర్మేషన్ అయితే కాదండి, ఇద్దరిలో ఎవరో ఒకరు ఉండొచ్చు. రైట్, ఓకే. ఇప్పుడు సెకండ్ డయాగ్రామ్ చూడండి. సెకండ్ డయాగ్రామ్లో మనకి ఇక్కడ 3 ప్లేసెస్ కావాలి, ఇక్కడేమో 2 ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడేమో 1 ప్లేస్ ఉంది. అంటే థర్డ్ కండిషన్ మనం అరేంజ్ చేయగలమా? అరేంజ్ చేయలేము, అంటే రాంగ్ అని మీనింగ్ అండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ డయాగ్రామ్ని మనం ఫాలో అవుదామండి. ఓకే, సో ఇప్పుడు చూద్దామండి. ఇందాక ఒక కండిషన్ వదిలేసాం మనం, ఏది? సెకండ్ కండిషన్, డి సిట్స్ టు ద రైట్ ఆఫ్ బి అనండి. డి సిట్స్ టు ద రైట్ ఆఫ్ బి, బికి రైట్ హ్యాండ్ సైడ్లో డి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, దీన్ని ఇక్కడ కన్ఫర్మ్ చేసిన బికి రైట్ హ్యాండ్లోనే ఉంటాడు. సో దీన్ని ఇక్కడ కన్ఫర్మ్ చేసినా సరే బికి రైట్ హ్యాండ్లో ఉంటాడు. ఓకే, సో అంటే కండిషన్ సాటిస్ఫై అయినట్టే కదా? ఎస్ అండి, ఎస్. ఇది డయాగ్రామ్ అండి. ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకొని సో 3 క్వశ్చన్స్ కానీ 5 క్వశ్చన్స్ కానీ ఉంటాయి మనకి. ఐ థింక్ ఈ 5 క్వశ్చన్స్ ఏంటంటే వెరీ వెరీ డెడ్ ఈజీ అండి, డిపెండింగ్ ఆన్ డయాగ్రామ్ అండి ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఉందో. ఓకే, హూ ఈజ్ సిట్టింగ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ ఎండ్, సో ఏ వ్యక్తి ఎడమ చివరి ప్లేస్లో ఉన్నాడు? అంటే ఏ వ్యక్తి ఉన్నాడండి? ఓకే, లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో బి అనే పర్సన్ ఉన్నాడు, అంటే ఆన్సర్ ఏమవుతుంది? బి అవుతుంది. నెక్స్ట్ అండి,
సో హూ ఈజ్ సిట్టింగ్ మిడిల్ ఆఫ్ ది బెంచ్? ఓకే, బెంచ్ మిడిల్లో ఎవరు కూర్చొని ఉన్నారు అంటే ఎవరండి? ఎయిదర్ సి ఆర్ డి. సో సి కానీ డి కానీ కూర్చునే పాసిబిలిటీ ఉంది. ఓకే, నెక్స్ట్ అండి, హూ ఈజ్ సిట్టింగ్ ఇమ్మీడియట్లీ రైట్ ఆఫ్ బి అండి. ఓకే, సో బికి కుడి ప్రక్కనే అండి, ఇమ్మీడియట్లీ అన్నాను కదా, ప్రక్కనే ఎవరున్నారండి? ఏ అనే పర్సన్ ఉన్నాడు. థర్డ్ క్వశ్చన్ ఏ అండి. నెక్స్ట్ అండి, హూ ఈజ్ సిట్టింగ్ రైట్ ఎక్స్ట్రీమ్ ఎండ్ అండి. సో కుడివైపు చివరి స్థానంలో ఎవరున్నారండి? ఎయిదర్ డి ఆర్ సి అండి, ఎయిదర్ డి ఆర్ సి అండి. నెక్స్ట్ అండి, లాస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ఈ? హూ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ఈ? ఈకి ఎడమ ప్రక్కన ఎవరున్నారండి? ఎయిదర్ సి ఆర్ డి. ఇలా 5 క్వశ్చన్స్ ఉంటాయండి. 5 క్వశ్చన్స్ ఆర్ వెరీ 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 డెడ్ ఈజీ అండి. ఓకే, సో ఇది లీనియర్ అరేంజ్మెంట్ అండి. రేఖల ఆధారంగా అడిగే క్వశ్చన్లు ఇలా ఉంటాయండి. నంబర్ ఆఫ్ టైమ్స్ ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంటారు, లేకపోతే సర్క్యులర్ అరేంజ్మెంట్ కూడా అడుగుతూ ఉంటారండి. ఓకే, సో సర్క్యులర్ అరేంజ్మెంట్ కూడా వెరీ డెడ్ ఈజీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, క్లియర్గా చెప్తాను, ఒకసారి వినండి. సో సర్క్యులర్ అరేంజ్మెంట్ అండి, 8 పర్సన్స్ అనుకుందాం. 1 2 3 4 5 6 7 8 అండి. సో ప్రాబ్లంలో అడిగినా అడగకపోయినా ఆల్ ఆర్ ఫేసింగ్ టు ద సెంటర్. అందరూ వృత్తం లోపల వైపు చూస్తున్నారా మనం డిఫాల్ట్గా తీసుకోవాలండి. ఓకే, బయట వైపు చూస్తున్నారంటే వాడు పర్టికులర్గా మెన్షన్ చేస్తాడు. ఓకే, ఏ అనే పర్సన్ బయట వైపు చూస్తున్నాడు వృత్తానికి అని చెప్తాడు. అప్పుడు మాత్రమే ఏ అనే పర్సన్ బయట వైపు మనం అరేంజ్ చేయాలండి. అంతేగాని వాడు చెప్పినా చెప్పకపోయినా సరే, సో డిఫాల్ట్గా మనం ఏం చేస్తామండి, ఫేసింగ్ టు ద ఇన్సైడే తీసుకుంటాం. వృత్తం లోపల వైపు మాత్రమే తీసుకుంటామండి ఇక్కడ మనం. రైట్, సో ఇన్సైడ్ అంటే ఇలా తీసుకుంటాం. అవుట్ సైడ్ అని అనుకోండి, 1 2 3 4 5 6 7 8 అండి. ఫేసింగ్ టు ద అవుట్ సైడ్ అంటే ఇది అవుట్ సైడ్ అండి. పర్టికులర్ కూడా మెన్షన్ చేస్తాడు, ఫేసింగ్ టు ద అవుట్ సైడ్. అవుట్ సైడ్ అన్నప్పుడు మాత్రమే అవుట్ సైడ్ తీసుకోండి, అదర్వైజ్ లేదంటే ఇన్సైడే తీసుకుంటాం. ఓకే, సో వృత్తానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇలా అడుగుతుంటారు. ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, మీకు ఇబ్బంది ఏం లేదు. ఓకే, నెక్స్ట్ అండి, ప్యారలల్గా అంటే సో ఇలా అడుగుతుంటాడండి. 1 2 3 4 5. సో 1 2 3 4 5. సో కొంతమంది సౌత్ వైపు చూస్తున్నారని చెప్తుంటాడు, దక్షిణం వైపు. ఓకే, కొంతమంది ఉత్తరం వైపు చూస్తున్నారని చెప్తుంటాడండి. వీళ్ళందరూ ఉత్తరం వైపు చూస్తున్నారు. ఓకే, సో వీళ్ళంతా నార్త్ వైపు చూస్తున్నారు, వీళ్ళందరూ సౌత్ వైపు చూస్తున్నారు. ఇలాంటి ప్యారలల్ ప్రాబ్లమ్స్ కూడా అడుగుతూ ఉంటారు. లేదా అంటే ఇలా స్క్వేర్, ఓకే, స్క్వేర్ సంబంధించిన ప్రాబ్లమ్స్, చతురస్రం సంబంధించిన ప్రాబ్లమ్స్ అడుగుతుంటారు. ఈచ్ సైడ్ 2 పర్సన్స్ అని చెప్తుంటాడండి, ఇలా అడుగుతుంటాడు. లేదంటే దీర్ఘచతురం కూడా అడుగుతూ ఉంటాడు. ఓకే, సో 1 2 3 4. ఓకే, అంటే ప్రతి భుజానికి 2 కూర్చుంటారు అని చెప్తాడండి. సో అప్పుడు మనం అడగకపోయినా వీళ్ళు ఫేసింగ్ టు ద ఇన్సైడ్ తీసుకుంటామండి, ఫేసింగ్ టు ద లోపలే తీసుకుంటాం. బయట సైడ్ అన్నప్పుడు వాడు పర్టికులర్గా కూడా మిమ్మల్ని అడుగుతాడు, అప్పుడు మాత్రమే మీరు అవుట్ సైడ్ తీసుకోండి. అదర్వైజ్ లేదు అంటే ఆల్ ఆర్ ఫేసింగ్ టు ద ఇన్సైడ్ అనేది తీసుకోండి. ఓకే, సో ఇలా ప్రాబ్లమ్స్ మిమ్మల్ని అడుగుతూ ఉంటాడండి. ఓకే, సో లేదు అనుకోండి, హెక్సాగనల్ గురించి అడుగుతూ ఉంటాడు. హెక్సాగనల్ ప్రాబ్లమ్స్ అంటే ఇలా అడుగుతుంటారు. రైట్, సో ఎలా అడిగినా ఇబ్బంది ఏం లేదండి. సో 1 2 3 4 5 6. ఓకే, సో ఇలా 6 సైడ్స్లో 6 పర్సన్స్ కూర్చుంటారు మనకి అని హెక్సాగనల్ ప్రాబ్లమ్స్ కూడా అడుగుతుంటారు. షడ్భుజీ ప్రాబ్లమ్స్ అంటారండి వీటిని. ఓకే, ఇలా కూడా ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు. వాళ్ళు ఎలా అడిగినా మనకి ఏంటండి, ఆల్ ఆర్ ఫేసింగ్ టు ద ఇన్సైడ్ అనే మనం తీసుకుంటాము. వాడు పర్టికులర్గా అడిగినప్పుడు మాత్రమే ఫేసింగ్ టు ద అవుట్ సైడ్ అని తీసుకుంటాం, అదర్వైజ్ లేదంటే ఫేసింగ్ టు ద ఇన్సైడ్ అనే తీసుకుంటూ ఉంటామండి. ఎస్ఐ వాళ్ళు ప్రిపేర్ అయిన వాళ్ళకి, కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో నేను నిదానంగా స్లోగా ఓకే ప్రతి క్వశ్చన్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏ క్వశ్చన్ డౌట్ వచ్చినా సరే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తానండి. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దామండి ఇక్కడ మనం. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఏపీఆర్ఎక్స్ ఎస్ మరియు జెడ్ ఒక వరుసలో కూర్చున్నారు. ఎస్ మరియు జెడ్లు మధ్యలో ఉన్నారు. ఏ మరియు పి చివరిలో ఉన్నారు. ఆర్ ఏకు ఎడమ వైపు కూర్చున్నాడు. పీకు కుడి వైపున ఎవరు ఉన్నారు? ఇది క్వశ్చన్ అండి ఇక్కడ మనకి. సో పీకు కుడి వైపున ఎవరు ఉన్నారు అంటే ప్రాబ్లం క్లియర్గా చెప్పాను. వరుసలో కూర్చున్నారు అంటే ఇవి లీనియర్ అరేంజ్మెంటే కదండి, రేఖ ఆధారంగా ఉన్న ప్రాబ్లమ్సే కదా. ఎస్ అండి. ఓకే, సో మనం డ్రా చేద్దామండి ఫాస్ట్గా. ఓకే, సో టోటల్ ఎంతమంది అండి? 1 2 3 4 5 6 మెంబర్స్ అండి. ఓకే, 6 లైన్స్ డ్రా చేసుకోండి. 1 2
3 4 5 6 అండి. అంటే ప్రాబ్లంలో అడిగినా అడగకపోయినా సరే ఆల్వేస్ ఫేసింగ్ టు ద నార్త్ సైడ్ అని చెప్పాడండి. ఎందుకంటే మనకి లెఫ్ట్ అండ్ రైట్ క్లియర్గా ఉండాలి కదండి. ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది ఎడమ వైపు, ఇది కుడి వైపు అని మనకి క్లియర్గా ఉండాలండి. ఓకే, వాళ్ళ ప్రాబ్లంలో అడిగినా అడగకపోయినా మన ఫేస్ ఎలా ఉంటుందండి, ఉత్తరం వైపే ఉంటుంది. వాళ్ళ ప్రాబ్లంలో అడిగినా అడగకపోయినా. అందుకే మీకు ఇందాక చెప్పాను స్టార్టింగ్లో. ఓకే, సో డైరెక్షన్ కాన్సెప్ట్ని కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పి మీకు ఇక్కడ రైట్. సో డైరెక్షన్ కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇక్కడ మనం రైట్ అండి. ఓకే, సో మీకు ప్రాబ్లం అర్థం అవ్వడానికి నేను 2 డయాగ్రామ్స్ తీసుకుంటానండి. అదర్వైజ్ లేదంటే ఒక డయాగ్రామ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజన్స్ వస్తుంటాయి అనమాట. సార్ ఇక్కడ ఎందుకు తీసుకున్నాడు, ఇక్కడ తీసుకోవచ్చు కదా అనే డౌట్స్ వస్తాయండి. సో అందుకోసం నేను ఇక్కడ 2 డయాగ్రామ్స్ తీసుకుంటున్నాను. 4 5 and 6 మెంబర్స్ కదండి. ఎస్ అండి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సో మీకు ఎక్కడ డౌట్ వచ్చినది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తానండి ఇక్కడ నేను రైట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ని క్లియర్గా చదవండి అండి. మనకు కొన్ని కీ పాయింట్స్ ఇచ్చాడు ఇక్కడ మనకి. ఫస్ట్ కీ పాయింట్ అంటే ఇక్కడ చూడండి, అక్కడ ఎస్ మరియు జెడ్లు మధ్యలో ఉన్నారంట. ఓకే, సో మధ్యలో అంటే ఇదే కదండి, ఎస్ అండ్ జెడ్ మధ్యలో ఉన్నారు అంటే ఇప్పుడు డౌట్ రావాలి, సార్ ఎస్ జెడ్ ఇక్కడ ఎందుకు తీసుకున్నారు, ఇక్కడ ఎస్ ఎందుకు కన్ఫామ్, జెడ్ తీసుకోవచ్చు కదంటే తీసుకో నీ ఇష్టం. వాళ్ళిద్దరు మధ్యలో ఉన్నారంట. రైట్ నుంచి ఉన్నారా లెఫ్ట్ నుంచి ఉన్నారా మనకేం చెప్పలేదండి. ఇక్కడ మనకి 2 డయాగ్రామ్స్లో ఏదో ఒక డయాగ్రామ్ కరెక్ట్ అవుతుంది, మనము చెక్ చేసుకుంటూ వెళ్దామండి. నో ప్రాబ్లం అండి ఇక్కడ మనకి రైట్. మీరు మాత్రం క్లియర్గా ప్రతి స్టేట్మెంట్ని క్లియర్గా చదవండి అండి. ఓకే, సో మీకు అర్థం అవ్వడానికి ఇక్కడ 2 డయాగ్రామ్స్ తీసుకుంటున్నాను. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కీ పాయింట్ అయిపోయిందండి మనకి. ఎస్ మరియు జెడ్లు మధ్యలో ఉన్నారు. సార్ ఇక్కడ ఎందుకు తీసుకున్నారు అనుకుంటారు కాబట్టి ఈ 2 డయాగ్రామ్స్ కూడా సెకండ్ డయాగ్రామ్ కూడా తీసుకున్నాండి. జెడ్ ఎస్ కూడా తీసుకోవచ్చండి మధ్యలో, నో ప్రాబ్లం అండి. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటండి, ఏ మరియు పి చివరిలో ఉన్నారు. ఏ మరియు పి చివరిలో ఉన్నారు అంటే చివరంటే ఇదే కదండి. ఓకే, సో ఎక్కడైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. ఏ అనే పర్సన్ ఎడమ వైపు ఉన్నాడు లేకపోతే కుడి వైపున ఉన్నాడు అని కండిషన్స్ ఇచ్చారా, ఇవ్వలేదు. అందుకని నేను ఏం చేస్తానంటే సో పి అనే పర్సన్ని ఇక్కడ ఎడమ వైపు తీసుకుంటున్నాను చివరిలో, అండ్ ఏ అనే పర్సన్ని కుడి వైపు తీసుకుంటున్నాను. ఇప్పుడు డౌట్ రావాలి, సార్ ఇక్కడ ఎందుకు తీసుకుంటారు సార్, ఇలా ఎందుకు తీసుకోకూడదు అంటే తీసుకో నీ ఇష్ట ప్రకారం తీసుకో, నో ప్రాబ్లం అండి. ఏ అనే పర్సన్ ఎడమ వైపు తీసుకున్నాను ఇక్కడ నేను సెకండ్ డయాగ్రామ్లో. సో పి అనే పర్సన్ కుడి వైపు చివరిలో తీసుకున్నాను. మీ ఇష్టం అండి. అందుకే మీకు అర్థం అవ్వాలి, కన్ఫ్యూజన్ అవుతారు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారనే ఉద్దేశంతో నేను 2 డయాగ్రామ్స్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను రైట్. ఇప్పుడు చూడండి అండి, ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమైపోయింది. ఇక్కడ ఆర్ ఏకు ఎడమ వైపున కూర్చున్నాడు. ఇప్పుడు సెకండ్ డయాగ్రామ్ ఒకసారి చూడండి అండి. ఏనే పర్సన్ మనం ఇక్కడ అరేంజ్ చేసేసాం కదా, ఏ అరేంజ్ చేసినప్పుడు ఏకి ఇదేమవుతుంది, కుడి వైపు అయిపోతుంది, ఇదేమవుతుంది ఎడమ వైపు అయిపోతుంది. అంటే ఏకు ఎడమ వైపు ఎవరు ఉండాలి, ఆర్ అనే పర్సన్ ఉండాలి. కానీ ఏకి ఎడమ వైపు ప్లేసెస్ ఉన్నాయంటారా, లేవండి. అందుకని ఇది ఏమైపోతుందండి, రాంగ్ అయిపోతుంది. ఓకే, అప్పుడు ఫస్ట్ డయాగ్రామ్ని మనము ఫాలో అవుదామండి. ఇప్పుడు చూడండి, ఏకి ఎడమ వైపు ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి ఆర్ అనే పర్సన్ ఇక్కడ కన్ఫర్మ్ చేయొచ్చా అండి, ఎస్ కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక మిగతా కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఏం కండిషన్స్ లేవు. కానీ ఒక పర్సన్ మాత్రం మిగిలిపోయి ఉన్నాడు అండి. ఆ పర్సన్ ఎవరండి, ఎక్స్ అండి. ఎక్స్ అనే పర్సన్ని ఒక ప్లేసే ఉంది కాబట్టి ఒక పర్సన్ ఇక్కడ కన్ఫర్మ్ చేయొచ్చా అండి, ఎస్ కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకే, ఆల్ కండిషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయండి ఇక్కడ మనకి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, క్వశ్చన్ చూసుకుందాం ఇక్కడ మనం రైట్. సో పీకు కుడి వైపున ఎవరు ఉన్నారు. ఓకే, సో పీకు కుడి వైపున ఎవరు ఉన్నారండి, ఎస్ ఎవరున్నారండి, ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు. అంటే విచ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే, మీరు కనుక క్వశ్చన్ కానీ ప్రాపర్గా చదవకపోతే కుడి వైపున కూర్చోవలసిన పర్సన్ ఎడమ వైపున కూర్చోబెట్టారనుకోండి, డయాగ్రామ్ మొత్తం రాంగ్ అయిపోతుందండి. ఓకే, అర్థమైంది అనుకుంటా అందరికి క్లియర్గా. ఓకే, సో ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ఫస్ట్ క్వశ్చన్ అండి. ఓకే, మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ మీకు మళ్ళీ నేను రిప్లై ఇస్తానండి, నో ప్రాబ్లం అండి. కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాబ్లం ఏం లేదండి ఇక్కడ. బట్ అల్టిమేట్గా ఏంటంటే మీరు జాబ్ కొట్టాలి గ్యారంటీగా, అంతే. వాళ్ళు ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యారా సో అంతకుముందు నుంచి ప్రిపేర్ అవుతున్నాం, నో మ్యాటర్ అండి. ఓకే, సో ఇప్పుడు ప్రిపేర్ అయినా సరే కసిగా చదవాలండి. ఓకే, సో టార్గెట్ పెట్టుకోవాలా, టార్గెట్ కోసం మనం చదవాలా, జాబ్ కొట్టాలా, హ్యాపీగా జాబ్లో జాయిన్ అయిపోవాలా, ఇలా ప్రిపేర్ అవ్వాలండి. ఓకే, సో క్లియర్ కదండి ఫస్ట్ క్వశ్చన్ అందరికీ. ఎస్, సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ మనం ప్రాపర్గా చదవండి అందరూ సెకండ్ క్వశ్చన్ని.
ఏ టు ఈ ఏబిసిడి మరియు ఈ ఒక బెంచ్ మీద కూర్చున్నారు. ఏబికు ప్రక్కన సిడికు ప్రక్కన కూర్చున్నాడు. ఓకే, ఏబికు ప్రక్కన అండ్ సిడికు ప్రక్కన కూర్చున్నాడు. బెంచి ఎడమ చివరన కూర్చున్న ఈ ప్రక్కన డి కూర్చోలేదు. ఓకే, కుడి నుండి రెండవ స్థానంలో సి ఉన్నాడు. ఏబిలు ఈ కుడి వైపున ఉన్నాడు. నెక్స్ట్ ఏ మరియు సి కలిసి కూర్చున్నారు. ఏ స్థానంలో కూర్చున్నాడు. ఓకే, సో ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా చదవండి, ఆటోమేటిక్గా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతామండి. ఇంకొక డయాగ్రామ్తో సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను ఇక్కడ. ఓకే, సో మీరు ప్రాక్టీస్ అయ్యేంత వరకు 2 డయాగ్రామ్స్ 3 డయాగ్రామ్స్ 4 డయాగ్రామ్స్ ఎన్ని డయాగ్రామ్స్ డ్రా చేసుకోండి, బట్ ఫైనల్గా మాత్రం ఒక్క డయాగ్రామ్ మాత్రమే రైట్ అవుతుందండి. సో ఇప్పుడు ప్రాబ్లంలో ఎంతమంది ఉన్నారు ఇక్కడ మనకి 5 పర్సన్స్ ఉన్నారు. ఏ టు ఈ అన్నాడు కదా. సో 1 2 3 4 అండ్ 5 పర్సన్స్ అండి. ఆల్వేస్ ఫేసింగ్ టు ద నార్త్ సైడ్, ఉత్తరం వైపు చూస్తూ ఉంటారు. వాడు ప్రాబ్లంలో అడిగినా అడగకపోయినా, ఎందుకు మనకి కుడివైపు ఎడమ వైపు తెలియాలి కాబట్టి. ఓకే, ఇప్పుడు చూడండి ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ కీ పాయింట్స్ ఇచ్చారండి. బెంచ్ ఎడమ వైపున కూర్చున్నాడు. ఓకే, ఈ ప్రక్కన డి కూర్చోలేదు, ఈ పక్కన డి కూర్చోలేదు, అంటే వీళ్ళిద్దరు పక్క పక్కన ఉండకూడదు. ఈ అండ్ డి వాళ్ళు ప్రక్కన ఉండకూడదు. సో కుడి నుండి రెండవ స్థానంలో సి ఉన్నాడు. ఎస్, అర్థమైపోయిందండి. ఇక్కడ చూడండి, సో ఇది కుడివైపు కదండి, ఈ రెండవ స్థానంలో ఎవరు ఉన్నారు ఇక్కడ, సి అనే పర్సన్ ఉన్నాడు. అర్థమైపోయింది ఇంకా, రైట్. ఇది కీ పాయింట్ అండి. నెక్స్ట్ అండి, ఏబీలు ఈకు కుడి వైపున ఉన్నారు. అంటే ఏబీలు సో ఈకి కుడి వైపున ఉన్నారు అంటే నేనేమనుకుంటానండి ఇక్కడ, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ అనే పర్సన్ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఇది కుడి వైపున ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా, లేవు, కాబట్టి ఈయన ఇక్కడ తీసుకోనండి. ఈ అనే పర్సన్ ఇక్కడ తీసుకుందామండి. నేను ఇక్కడ తీసుకున్నాను అనుకోండి. సో ఏబీలు ఇక్కడ కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ బిఏ కన్ఫర్మ్ చేయొచ్చా అండి, ఏబి అని కన్ఫర్మ్ చేయొచ్చు, బిఏ అని కన్ఫర్మ్ చేయొచ్చు. మనం వాళ్ళిద్దరి గురించి తర్వాత మాట్లాడుకుందామండి మనం, రైట్. ఓకే, ఇప్పుడు చూద్దామండి. సో ఇంకేమైనా ఉన్నాయండి. సో ఏ మరియు సి కలిసి కూర్చున్నారు. ఎస్, వెరీ గుడ్, అర్థమైపోయింది. ఇప్పుడు చూడండి, సో ఏ మరియు సి ఇద్దరు కలిసి కూర్చున్నారు అంటే పక్కనే కూర్చోవాలి వీళ్ళిద్దరు. ఓకే, కలిపి కూర్చున్నారు, అందుకోసం బిని ఇక్కడే రాయాలి, ఏని ఇక్కడే రాయాలి. ఎస్, ఇప్పుడు క్లియర్ అయిపోయిందండి. ఓకే, ఇంకొక ప్లేసే ఉంది. ఆ ఒక్క ప్లేస్ కోసం మొత్తం కండిషన్స్ చదవడం అవసరం అంటారా? అవసరం లేదు, ఎందుకంటే ఒక పర్సన్ అన్నాడు, ఒక ప్లేసే ఉంది కాబట్టి డి అనే పర్సన్ ఇక్కడ కూర్చోబెట్టేద్దాం, అయిపోయింది. ఇంకా మిగతా కండిషన్లు మొత్తం చదివి పద్ధతి ప్రకారం సాల్వ్ చేస్తాం సార్, చెప్పులు వేసుకొని వెళ్తాం సార్, ఇలాంటివి చెప్పొద్దండి. ప్రాబ్లమ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ సాల్వ్ చేసామా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళామా, ఇలా ఉండాలండి, అంతే. ఓకే, సో ఇప్పుడు చూడండి, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. సి డికు ప్రక్కన కూర్చున్నాడు. సిడి ప్రక్కనే కూర్చున్నారు కదా వాళ్ళిద్దరు. ఎస్, ఓకే, ఎడమ చివర కూర్చున్నారు. ఓకే, ఎడమ చివరి వైపున కూర్చున్నాడు, నో ప్రాబ్లం అండి, ఇబ్బంది ఏముంది అక్కడ. సో డీకి ఎడమ చివరి వైపున కూర్చున్నాడు సి అనే పర్సన్, అయిపోయింది, కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయిపోయింది. ఇక్కడ ఈ ప్రక్కన డి కూర్చున్నాడా, డయాగ్రామ్లో కూర్చోలేదు, అంటే అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయిపోయినాయి కదా. ఎస్, ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళిపోయింది. ఏ స్థానంలో కూర్చున్నాడు. ఓకే, సో ఏ స్థానంలో కూర్చున్నాడు ఏ అనే పర్సన్, చూడండి ఒకసారి. సో మిడిల్లో కూర్చున్నాడు, ఆప్షన్లు వెతకండి. సో బీకు సికు మధ్యలో ఉన్నాడు, అయిపోయింది కదా ఆన్సరు. బీకు సికు మధ్యలో ఎవరున్నారు, ఏ అనే పర్సన్ ఉన్నాడు, ఇది బి ఇది సి, మధ్యలో ఎవరున్నారు, ఏ అనే పర్సన్ ఉన్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ప్రాబ్లమ్ని మీరు కొంచెం క్లియర్గా పద్ధతి ప్రకారం సాల్వ్ చేస్తే, స్టెప్ బై స్టెప్ చదివితే చాలండి, ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ మీరు కానీ ఒక ప్లేస్లో అరేంజ్ చేయాల్సిన పర్సన్ ఇంకొక ప్లేస్లో అరేంజ్ చేశారనుకోండి, డెఫినెట్లీగా రాంగ్ అయిపోతుంది. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్వశ్చన్కి సంబంధించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తానండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఇక్కడ 5 వ్యక్తులు ఒక వరుసలో కూర్చున్నారు. వారిలో ఒక చివర తెలివిగల వ్యక్తి, మరొక చివర అందమైన వ్యక్తి కలరు. ఎస్, వెరీ గుడ్ అండి. వాళ్ళ పేర్లు ఇవ్వకుండా, అంటే ఏబిసిడీలు ఇవ్వకుండా, సో వెరైటీగా క్వశ్చన్ ఇచ్చాడు మనకి ఇక్కడ. తెలివిగల వ్యక్తి, అందమైన వ్యక్తి కలరు. ఓకే, సో సన్నటి వ్యక్తి కుడి వైపున లావుపాటి వ్యక్తి కలరు. పొడవాటి వ్యక్తి అందమైన వ్యక్తికి ఎడమ వైపు కలదు. సన్నటి వ్యక్తి తెలివి గల, సో సన్నటి వ్యక్తి తెలివి గల లావుపాటి వ్యక్తుల మధ్య కలదు. ఓకే, ఒకసారి మళ్ళీ చూద్దామండి. సన్నటి వ్యక్తి తెలివి గల లావుపాటి వ్యక్తుల మధ్య కలదు అయినా ఆ వరుస మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరు? క్వశ్చన్ని
క్లియర్గా చదవండి. అండ్ కన్ఫ్యూజన్ లాగా అనిపిస్తుంది కానీ అందులో ఏముండదండి, అంత చెత్తే. ఓకే, మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలండి, ఆటోమేటిక్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎంతమంది ఉన్నారంట? 5 ఉన్నారంట. ఓకే, సో చూద్దాం ఒకసారి. 5 డ్రా చేద్దాం. 1 2 3 4 5 అయిపోయిందా? ఎస్, 5 మెంబర్స్ ఇక్కడ మనకి. ఓకే, సో ప్రాబ్లంలో క్లియర్గా చెప్పేసాడండి మనకి ఇక్కడ. ఫస్ట్ స్టేట్మెంట్లో వారిలో ఒక చివర తెలివిగల వ్యక్తి, ఒక చివర తెలివిగల వ్యక్తి, ఈ చివర కానీ ఈ చివర కానీ ఎక్కడైనా తీసుకోండి, మీ ఇష్టం అండి, ఎక్కడైనా తీసుకోండి, ఒక చివరలో ఉన్నాడు అంతే. ఓకే, సో నేనేం చేస్తానంటే, సో తెలివిగల వ్యక్తిని ఈ ప్లేస్లో తీసుకుంటానండి, తెలివిగల వ్యక్తిని ఈ ప్లేస్లో తీసుకుంటాను ఇక్కడ నేను. రైట్, నెక్స్ట్ అండి, సో తెలివిగల వ్యక్తిని ఈ ప్లేస్లో తీసుకుందాం. అండ్ నెక్స్ట్ ఏమన్నాడు? మరొక చివర అందమైన వ్యక్తి అన్నాడు. సో మరొక చివర అందమైన వ్యక్తి అన్నాడు ఇక్కడ. ఓకే, సో అందమైన వ్యక్తిని ఈ చివర తీసుకోండి, మీ ఇష్టం అండి, ఎలా అయినా తీసుకోండి. సో ఇక్కడ తెలివిగల వ్యక్తిని తీసుకోండి, ఇక్కడ అందమైన వ్యక్తిని తీసుకోండి, ఎలా అయినా తీసుకున్నా నో ప్రాబ్లం అండి ఇక్కడ మనకి. రైట్, నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ సన్నటి వ్యక్తికి కుడివైపున లావుపాటి వ్యక్తి కలరు. సన్నటి వ్యక్తికి కుడివైపున, ఓకేనే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సన్నటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అనుకోండి, కుడివైపు ఇదే కదండి, లావుపాటి వ్యక్తి ఇలా ఉంటాడండి, కుడివైపున ఉంటాడు. ఓకే, సో ఎక్కడైనా తీసుకోండి, నో ప్రాబ్లం అండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సో సన్నటి వ్యక్తిని ఈ ప్లేస్లో తీసుకుంటాను. ఇప్పుడు డౌట్ రావాలి, సో ఈ ప్లేస్లో తీసుకోవచ్చు కదా సార్ అని. తీసుకోండి, మీ ఇష్టం, ఎక్కడైనా తీసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సో చూడండి, రాసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ సన్నటి వ్యక్తి రాసుకోండి. లావుపాటి ఎలా ఉండాలండి? సో కుడి వైపున ఉండాలి. అంటే మిగతా కండిషన్ చదవాల్సిన పని ఉందంటారా? అవసరం లేదు, ఇంకొకడే మిగిలి ఉన్నాడు. వాడెవడు? పొడవాటి వాడు. ఓకే, సో పొడవాటి వ్యక్తి ఇక్కడ ఉండిపోయాడు. అయిపోయింది కదండి క్వశ్చన్. ఇంకా అరేంజ్ చేయాల్సిన పని ఉందా? లేదు. అర్థమవుతుందా అండి? ఎస్ అండి. ఓకే, సో కావాలంటే కండిషన్స్ మళ్ళీ ఒకసారి చూసుకోండి ఒకసారి మీరు. సో పొడవాటి వ్యక్తి అందమైన వ్యక్తికి ఎడమ వైపు కలడు. వీడే కదా అందమైన వ్యక్తి అంటే ఎడమ వైపు కలడు కదండి. అంటే ఇక్కడ సన్నటి వ్యక్తిని మనం ఇక్కడ అరేంజ్ చేయలేము. సన్నటి వ్యక్తిని ఇక్కడ మాత్రమే అరేంజ్ చేయగలము, లావటి వ్యక్తిని ఇక్కడ అరేంజ్ చేయగలము. ఓకే, ఆల్ కండిషన్ సాటిస్ఫై అయిపోయినాయి కాబట్టి క్వశ్చన్ చూడండి ఒకసారి. అయినా వరుస మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరండి? లావాటి వ్యక్తి. ఓకే, సో విచ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అంటే జస్ట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, మీకు టైం వేస్ట్ చేయడానికి మాత్రమే ఇలా ఇస్తుంటాడండి. అందులో పెద్ద కష్టమేం కాదు. ప్రీవియస్ క్వశ్చన్ మనం ఎలా అయితే సాల్వ్ చేసామో అలాగే ఈ ప్రాబ్లం కూడా మనము సాల్వ్ చేసుకుంటూ వెళ్ళామండి. పెద్ద విశేషం ఏం కాదు ఇక్కడ. సో ఈ క్వశ్చన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తానండి. నెక్స్ట్ అండి, సింపుల్ క్వశ్చన్ అండి, ఫాస్ట్గా సాల్వ్ చేద్దాం. 5 వ్యక్తులు ఒక వరుసలో ABCDEలు ఈ విధంగా కూర్చున్నారు. ఏ అనే వ్యక్తి BCల మధ్యలో ఉండెను. Cకి ఎడమ వైపున ఈ కూర్చున్నాడు, Dకి కుడి వైపున ఈ కూర్చున్నాడు. ఓకే, సో క్వశ్చన్ ఏమి చూడండి, ఆ వరుసలో కుడి వైపున చివరన కూర్చున్నది ఎవరు? ఫాస్ట్గా సాల్వ్ చేసేయండి. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనం ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఎవ్రీ టైం కూడా మనం ఇక్కడ సో డయాగ్రామ్ డ్రా చేయాల్సిన అవసరం లేదు, అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎంతమంది అండి టోటల్? 5. 1 2 3 4 and 5. అంటే మీకు అర్థం అవడానికి మాత్రం డయాగ్రామ్ రాసుకోండి, అదర్వైజ్ ఎగ్జామ్ పాయింట్ అవసరం లేదండి. ఫాస్ట్గా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం ఇక్కడ. రైట్, ఫస్ట్ కండిషన్ ఏంటండి? ఏ అనే వ్యక్తి BCల మధ్య ఉండెను. అంటే ఏ అనే వ్యక్తి సో BCల మధ్య ఉండెను. ఓకే, సో ఎక్కడ ఉన్నాడు మధ్య? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ C రావచ్చు కదా సార్, ఇక్కడ B రావచ్చు కదా అంటే రావచ్చు, ఎలా అయినా రావచ్చు, నో ప్రాబ్లం అండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, నెక్స్ట్ అండి, Cకి ఎడమ వైపున ఈ కూర్చున్నాడు. Cకి ఎడమ వైపున ఈ కూర్చున్నాడు, ఇలా ఉండాలి. సో Dకి కుడి వైపున ఈ కూర్చున్నాడు. సో Dకి కుడి వైపున ఈ కూర్చున్నాడు. రైట్, ఇలా కూర్చోవాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, డి అనే పర్సన్ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి. సో డికి కుడి పక్కన ఎవరు ఉండాలి? ఈ ఉండాలి. ఓకే, సికి ఎడమ వైపున ఎవరు ఉండాలి? ఈ ఉండాలి. రైట్, ఇప్పుడు ఏ అనే పర్సన్ సికి బికి మధ్యలో కూర్చున్నాడు. ఆల్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫై ఆర్ నాట్ అండి? ఎస్ అండి. ఇప్పుడు ప్రాబ్లం చూడండి, ఆ వరుసలో కుడి వైపున చివరన కూర్చున్నది ఎవరు? ఆన్సర్ ఏమవుతుందండి? బి అయిపోతుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్ కదండి అందరికీ? సింపుల్ ప్రాబ్లం అండి. మీరు కొంచెం క్లియర్గా ఉన్నారంటే ప్రాబ్లమ్ని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనము సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 6 వ్యక్తులు
ఏబిసిడిఈ మరియు ఎఫ్లు ఒక వరుసలో ఉత్తరానికి ముఖం చేసి కూర్చున్నారు. ఇందాక మీకు చెప్పానండి, ప్రాబ్లంలో అడిగినా అడగకపోయినా ఆల్వేస్ ఫేసింగ్ టు ద నార్త్ సైడే, ఉత్తరం వైపే ఉంటారు. ఓకే, ఏఈల మధ్యలో సి కూర్చున్నాడు. డి అనే వ్యక్తి ఎటు చివరన కూర్చోలేదు. ఓకే, ఈకి కుడివైపున బి ఉన్నాడు. ఎఫ్ అనే వ్యక్తి కుడివైపు చివరన కూర్చోలేదు. డి అనే వ్యక్తి ఈయనకు ఎడమ వైపున 3వ స్థానంలో ఉన్నాడు. ఇది ఇచ్చిన క్వశ్చన్ అండి. ఓకే, ప్రాబ్లమ్ని మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్దామండి ఇక్కడ. ఓకే, సో టోటల్ ఎంతమంది అండి? 6 అండి. 1 2 3 4 5 6 అండి. ఓకే, ఆల్వేస్ ఫేసింగ్ టు ద నార్త్ సైడ్, ఉత్తరం వైపు ముఖం చూపిస్తున్నారు. ఎందుకు డైరెక్షన్స్ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తారంటే మనకి సో కుడి ఎడమలు క్లియర్గా ఉండడానికి, లెఫ్ట్ టు రైట్ ప్రాపర్గా ఉండడానికి మాత్రమే సో డైరెక్షన్స్ మనకి ఇక్కడ ఇంక్లూడ్ చేస్తుంటారండి. ఓకే, సో చూడండి ఒకసారి ఇక్కడ కీ పాయింట్స్ ఏమైనా ఉన్నాయండి మనకి ఇక్కడ చూద్దాం ఒకసారి. సో ఏఈల మధ్యలో సి కూర్చున్నాడు. ఏకి ఈకి మధ్యలో ఎవరు కూర్చున్నారండి? సి కూర్చున్నారు. ఇలా అయినా కూర్చోవచ్చు, నో ప్రాబ్లం అండి. ఈ రెండిట్లో ఏదో ఒక విధంగా ఉండొచ్చు, నో ప్రాబ్లం. డి అనే వ్యక్తి ఎటు చివరన కూర్చోలేదు అంటే డి అనే వాడు ఇక్కడ కూర్చోకూడదు అండ్ ఇక్కడ కూడా కూర్చోకూడదు. రైట్. నెక్స్ట్, ఈకి కుడివైపున బి ఉన్నాడు. ఈకి కుడివైపున బి ఉన్నాడు అంటే ఇదే ఫాలో అవుతాం డెఫినెట్లీగా మనం. రైట్. ఓకే, చూద్దామండి, నో ప్రాబ్లం అండి. నెక్స్ట్, ఎఫ్ అనే వ్యక్తి కుడివైపు చివరన కూర్చోనలేదు అంటే ఈ ప్లేస్లో ఎఫ్ అనేవాడు కూడా కూర్చోలేదు అంటే ఇక్కడ కూర్చోవచ్చు అండి, నో ప్రాబ్లం అండి. నెక్స్ట్, డి అనే వ్యక్తి ఈయనకు ఎడమ వైపున 3వ స్థానంలో ఉన్నాడు. డి అనే వ్యక్తి ఈకు ఓకే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఈ అనే పర్సన్ని కూర్చోబెట్టాలి, ఆ తర్వాత మిగతా వాళ్ళని మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే కీ పాయింట్స్ ఏం లేవు కాబట్టి ఒక పర్సన్ ఎవరో ఒకరిని మనము సో అరేంజ్ చేయాల్సి ఉంటుందండి. ఆ పర్సన్ ఎవరో మనకు క్లియర్గా తెలిస్తే చాలు. ఓకే, సో ఈకి కుడివైపున బి ఉన్నాడు. ఓకే, సో ఇక్కడ కీ పాయింట్స్ ఉన్నాయండి. ఇక్కడ మనకి ఎక్కడ కీ పాయింట్స్ లేవు కాబట్టి ఒక పర్సన్ని మనమే అరేంజ్ చేసుకుందామండి ఇక్కడ మనం. ఓకే, సో ఆ పర్సన్ ఎవరో మీరు చెప్పండి ఒకసారి. సో ఎవరున్నారు ఇక్కడ? ఈకి కుడివైపున బి ఉన్నాడు. పక్కనే ఉండాల్సిన పని లేదు, ఎక్కడైనా ఉండొచ్చు, నో ప్రాబ్లం అండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఎఫ్ అనే వ్యక్తి కుడివైపు చివరన కూర్చోనలేదు. సో కుడివైపున చివరన కూర్చోకపోతే ఎక్కడైనా కూర్చోవచ్చు, నో ప్రాబ్లం అండి. డి అనే వ్యక్తి ఆ చివర ఈ చివర కూర్చోలేడు. ఓకే, డి అనే వ్యక్తి ఈయనకు ఎడమ వైపున 3వ స్థానంలో ఉన్నాడు. సో ఎస్, డి అనే వ్యక్తి ఈయనకు ఎడమ వైపున 3వ స్థానంలో ఉన్నాడు. వీడిని బట్టి అరేంజ్ చేయించండి మనం ఇక్కడ. ఈ అనే వ్యక్తిని నేను ఇక్కడ తీసుకున్నాను అనుకుందామండి, ఫర్ ఎగ్జాంపుల్ అండి. ఓకే, సో ఈయన ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది 1 2 3 అంటే ఇక్కడ డీని కన్ఫర్మ్ చేయొచ్చండి మనం. ఎస్, కన్ఫర్మ్ చేసుకోవచ్చు. రైట్ అండి. ఇక్కడ నుంచి మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇక్కడ. రైట్ అండి. సో ఇక్కడ చూడండి, సి అనే వ్యక్తి ఏకి ఈకి మధ్యలో ఉన్నాడని చెప్పాడు. ఆల్రెడీ ఈని కన్ఫర్మ్ చేసాం కాబట్టి ఇక్కడ సిని కన్ఫర్మ్ చేయొచ్చు, ఇక్కడ ఏని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. రైట్ అండి. ఎలాగో ఎఫ్ అనే పర్సన్ ఈ కుడి వైపు ఇక్కడ ఉండకూడదండి, ఇక్కడ ఉండకూడదు కాబట్టి ఇక్కడ కన్ఫర్మ్ చేయొచ్చు అండ్ బి అనే పర్సన్ ఇక్కడ కన్ఫర్మ్ చేయొచ్చు. ఈకి కుడి వైపున బి ఉన్నాడు. రైట్, ఆల్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫై అండి. క్వశ్చన్కి వెళ్ళిపోండి. ఐ థింక్ వెరీ డెడ్ ఈజీ అండి. సో డీకి కుడి వైపున ఎంతమంది ఉన్నారు? ఓకే, ఎంతమంది ఉన్నారండి? 1 2 3 4 అండి. అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి, ఫాస్ట్గా సాల్వ్ చేద్దాం. ఏబిసిడిఈఎఫ్ మరియు జీలు 7 ఒక వరుసలో తూర్పునకు ముఖం చేసి ఉన్నారు. సో నెక్స్ట్ ప్రాబ్లం అండి, ఏ టు జీ 7 పర్సన్స్ అండి. ఇక్కడ 7 ఒక వరుసలో తూర్పునకు ముఖం చేసి కూర్చున్నారు. డికి కుడివైపున సి ఉన్నాడు. బి ఆ వరుసలో ఒక చివరన ఉన్నాడు మరియు అతనికి ప్రక్కన ఈ కూర్చుండెను. ఈ మరియు ఎఫ్ల మధ్యలో జీ ఉండును. దక్షిణ చివరి నుండి డి 3వ స్థానంలో ఉండును. అంటే సో ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఏం చెప్పాడు?
తూర్పునకు అన్నాడు. అంటే మనకి లెఫ్ట్ టు రైట్, కుడి ఎడమను తెలపడానికి మాత్రమే సో మనకి ఇవి ఉపయోగపడతాయండి. అంటే సో ఇలా తీసుకోవచ్చండి డయాగ్రామ్ మనం ఇక్కడ క్లియర్గా ఉండడానికి. టోటల్ 7 మెంబర్స్ అండి. 1 2 3 4 5 and 6 and 7 అండి. ఓకే, సో ఎలానే తీసుకోండి, నో ప్రాబ్లం అండి. మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలండి. ఇక్కడ మనం టోటల్ 7 పర్సన్స్ అండి. ఓకే, 1 2 3 4 5 6 and 7 అండి. ఓకే, సో టోటల్ 7 పర్సన్స్ అండి. మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లమ్ని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతామండి. కండిషన్ చూడ ఒకసారి. డీకి కుడివైపున సి ఉన్నాడు. డీకి కుడివైపున సి ఉన్నాడు. ఒకసారి చూడండి. సో అందరూ తూర్పు వైపు ఉన్నారంటే ఇదేమవుతుందండి, లెఫ్ట్ హ్యాండ్ అయిపోతుంది. ఇదేమవుతుందండి, రైట్ హ్యాండ్ అయిపోతుంది. ఓకే, సో కుడివైపున ఉన్నాడు అన్నాడు, ఎక్కడైనా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. బి ఆ వరుసలో ఒక చివరన ఉండును. బి ఆ వరుసలో ఒక చివరన ఉండను. ఏదో ఒక వరుసలో ఉండొచ్చు అండి, నో ప్రాబ్లం అండి. ఫర్ ఎగ్జాంపుల్ బీని ఇక్కడ తీసుకున్నానండి. ఇప్పుడు డౌట్ రావచ్చు మీకు, ఇక్కడైనా తీసుకోవచ్చు కదంటే తీసుకోండి, నో ప్రాబ్లం అండి, మీ ఇష్టం, ఎలాగైనా తీసుకోండి. మరియు అతనికి ప్రక్కన ఈ కూర్చుండెను. అతనికి ప్రక్కన ఈ కూర్చుండెను అంటే బీని ఇక్కడ తీసుకుంటే ఇక్కడ కూర్చుంటాడు, బీని ఇక్కడ తీసుకుంటే ఇక్కడ కూర్చుంటాడు. ఓకే, ఏదో ఒకటి మాత్రం కరెక్ట్ అవుతుందండి, 2 మాత్రం కరెక్ట్ అవ్వవు. నెక్స్ట్, ఈ మరియు ఎఫ్ల మధ్యలో జీ ఉండును. అంటే ఆల్రెడీ ఈ అనే పర్సన్ ఇక్కడ కన్ఫర్మ్ చేసాం కాబట్టి జీని ఇక్కడ కన్ఫర్మ్ చేయొచ్చు, ఎఫ్ని ఇక్కడ కన్ఫర్మ్ చేయొచ్చు. సో సెకండ్ దాంట్లో జీని ఇక్కడ కన్ఫర్మ్ చేయొచ్చు, ఎఫ్ని ఇక్కడ కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకే, మధ్యలో ఉండును. దక్షిణ చివరి నుండి డి 3వ స్థానంలో ఉండును. దక్షిణ చివరి నుండి ఇదే కదండి దక్షిణం, రైట్. సో 1 2 3 అంటే డీని ఇక్కడ కన్ఫర్మ్ చేయొచ్చు కదండి. ఇప్పుడు దక్షిణ స్థానంలో ఆల్రెడీ ఇక్కడ జీ ఉన్నాడు కదా, అంటే ఇది రాంగ్ అని మీనింగ్ అండి ఇక్కడ. ఓకే, ఇది రాంగ్ అని మీనింగ్. అంటే ఫస్ట్ దాంట్లో మీరు ఫాలో అవ్వండి. ఓకే, సో డీని ఇక్కడ కన్ఫర్మ్ చేసేసామండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కండిషన్ మిస్ అయినాయి. ఫస్ట్ చూడండి ఒకసారి. డీకి కుడి వైపున సి కూర్చున్నాడు. ఆల్రెడీ డి అని ఇక్కడ కన్ఫర్మ్ చేసి సిని ఇక్కడ పెట్టేసాము కూడా కుడి వైపున అయిపోతాడు కదండి. ఎస్ అండి. ఇంకొక ప్లేస్ ఉంది, ఒక పర్సన్ మాత్రమే ఉన్నాడు. ఆ పర్సన్ ఎవరండి, కండిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఓన్లీ ఏ అనే పర్సన్ మాత్రమే మిగిలి ఉన్నాడు. ఆ ఏ అనే పర్సన్ ఒక ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ మనం కన్ఫర్మ్ చేసేస్తున్నానండి. ఇక్కడ ఇది డయాగ్రామ్ అండి. ఓకే, ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు. ఈకి కుడి ప్రక్కన ఎవరు ఉండును. ఓకే, ఈకి కుడి ప్రక్కన ఎవరు ఉండునండి, జీ అనే పర్సన్ ఉండును. ఓకే, సో కుడి ప్రక్కన అన్నాడండి ఈకి. సో కుడి ప్రక్కన ఏమవుతుందండి ఆన్సర్, జీ అవుతుంది. సో ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్ రాంగ్ ఉన్నాయండి. 2 ఆప్షన్స్లో ఇక్కడ ఎఫ్ అని ఇచ్చాడు, బట్ ఆన్సర్ మాత్రం ఏమవుతుందండి, ఆన్సర్ జీ అవుతుంది. ఎందుకంటే బోత్ ఆప్షన్స్ 2 ఎఫ్ అని ఇచ్చాడు, బట్ ప్రింటింగ్ మిస్టేక్ అయ్యి ఉండొచ్చు డెఫినెట్లీగా. ఓకే, సో ఆన్సర్ మాత్రం ఏమవుతుందండి, జీ అవుతుంది. క్లియర్ కదండి, ఎక్కడ మిస్టేక్స్ ఏం పడలేదు మనకి, రైట్. సో ఓకే, సో ఈ క్వశ్చన్ గురించి ఎలాంటి డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తానండి. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ టు కే అను 11 మంది మిత్రులు ఒక వరుసలో కూర్చున్నారు. డి అను వ్యక్తి ఎఫ్నకు వెంటనే ఎడమ వైపున మరియు సీనకు 2వ కుడి కూర్చున్నారు. ఏ అను వ్యక్తి ఈయనకు 2వ కుడిగాను మరియు ఈ ఒక చివరలో కూర్చున్నాడు. జే అను వ్యక్తి ఏ మరియు బీల ప్రక్కన కూర్చుండి జీనకు 3వ ఎడమగా కూర్చున్నాడు. హెచ్ అను వ్యక్తి డీనకు వెంటనే ఎడమ వైపున కూర్చుండి అయినకు 3వ కుడిన కూర్చున్నాడు. ఓకే, ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఎడమ వైపు చివరన కూర్చున్న వ్యక్తి ఎవరు. ఓకే, లీనియర్ అరేంజ్మెంట్ ప్రాబ్లం అండి. ఇక్కడ టోటల్ 11 మంది ఇచ్చారు మనకి. ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదామండి ఇక్కడ. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా సాల్వ్ చేద్దాం. ఓకే, సో టోటల్ 11 మెంబర్స్ ఉన్నారండి. ఇక్కడ 11 ప్లేసెస్ తీసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, సో 11 మెంబర్స్ని ప్రాపర్గా చదవండి. కండిషన్స్ అనేవి కీ పాయింట్స్ ఏమైనా ఉన్నాయో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డి అను వ్యక్తి ఎఫ్నకు వెంటనే, ప్రక్కనేనండి, వెంటనే ఎడమ వైపున మరియు ఎడమ వైపున చూద్దామండి. డి అనే వ్యక్తి ఎఫ్నకు వెంటనే, ఓకే, ఎడమ వైపున మరియు సీనకు 2వ
కుడి కూర్చున్నాడు, సీనకు రెండవ 1 2 అంటే సో ఇలా ఉన్నారండి ఈ కండిషన్ అనేది, రైట్. నెక్స్ట్ అండి, ఏ అను వ్యక్తి ఈయనకు రెండవ కుడిగాను మరియు ఈ ఒక చివరలో కూర్చున్నాడు. ఎస్, సో ఇది కీ పాయింట్ కాబట్టి ఈ అనే పర్సన్ ఇక్కడ తీసుకుంటానండి. సో మీ ఇష్టం అండి, ఎక్కడైనా తీసుకోండి, నో ప్రాబ్లం అండి. సో అంటే ఈ వైపునైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, మీ ఇష్టం అండి, ఎలా అయినా తీసుకోండి, నో ప్రాబ్లం అండి. బట్ ఇక్కడ తీసుకున్నాను అంతే. ఓకే, సో చూద్దామండి ఇక్కడ కండిషన్స్ అనేవి. ఏ అను వ్యక్తి ఈయనకు రెండవ కుడిగాను అంటే సో ఏ అనే పర్సన్ ఇక్కడ కన్ఫర్మ్ చేయొచ్చండి. ఎస్, ఇక్కడ కన్ఫర్మ్ చేయొచ్చు. మరియు ఈ ఒక చివరలో కూర్చున్నాడు, కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి నో ప్రాబ్లం అండి ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ కండిషన్ చూడండి ఒకసారి. జే అను వ్యక్తి ఏ మరియు బిల ప్రక్కన కూర్చుండి జీనకు మూడవ ఎడంగా కూర్చున్నాడు. ఓకే, హెచ్ అను వ్యక్తి డీనకు వెంటనే ఎడమ వైపున కూర్చుండి, సో హెచ్ అనే పర్సన్ అండి, సో హెచ్ అనే పర్సన్ డీకి ఎలా ఉండాలి, సో ఎడమ వైపున అంటే ఇక్కడ కూర్చోవచ్చు అండి. ఓకే, సో ఇక్కడ కూర్చోవచ్చు, నో ప్రాబ్లం. వెంటనే ఎడమ వైపున ఉండి ఐనకు మూడవ కుడిన కూర్చున్నాడు అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, 1 2 3 అండి. ఓకే, 1 2 3 అంటే హెచ్ని ఇక్కడ ఉంచవచ్చు అనమాట. సో ఇప్పుడు ప్రాపర్గా ఎలా రాయించండి, CHDF I ఇలా రాయించండి, నో ప్రాబ్లం అండి ఇక్కడ మనం, రైట్. సో ఎక్కడైనా తీసుకోండి, నో ప్రాబ్లం అండి ఇక్కడ. సో నేను ఇక్కడ అరేంజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐని ఇక్కడ తీసుకుందామండి, ఇది కన్ఫర్మ్ కాదండి, లెట్ us అజ్యూమ్ అండి, అజ్యూమ్ చేసుకున్నాను అంతే. ఇది కన్ఫర్మ్ కాదండి ప్లేస్. ఇన్ కేస్ రాంగ్ అయింది అనుకోండి, ప్లేస్ మార్చేస్తాను ఐ అనే పర్సన్ నేను ఇక్కడ. ఓకే, జస్ట్ రాస్తానండి, ఒక ప్లేస్ గ్యాప్ వదిలేసేయండి. సిని ఇక్కడ కన్ఫర్మ్ చేయండి, హెచ్ని ఇక్కడ కన్ఫర్మ్ చేయొచ్చు, డీని ఇక్కడ కన్ఫర్మ్ చేయొచ్చు, ఎఫ్ అనే పర్సన్ ఇక్కడ కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకే, సో కన్ఫర్మ్ చేయొచ్చు అండి, సో కన్ఫర్మ్ చేయొచ్చు. ఒకసారి చెక్ చేద్దాం, నో ప్రాబ్లం అండి ఇక్కడ మనం. అంటే సో ఐని ఇక్కడైనా కన్ఫర్మ్ చేయొచ్చు, లేకపోతే ఇంకే ప్లేస్లో కన్ఫర్మ్ చేయొచ్చు మనం. లేదు అంటే ఇంకొక అరేంజ్మెంట్ కూడా చూద్దాం. సో ఎందుకు ఇక్కడ తీసుకోవాల్సి అంటే డౌట్ కాబట్టి ఎఫ్ని ఇక్కడ తీసుకుందామని లాస్ట్ ప్లేస్లో. సో డీని ఇక్కడ కన్ఫర్మ్ చేస్తాను, హెచ్ని ఇక్కడ కన్ఫర్మ్ చేస్తాను, సిని ఇక్కడ కన్ఫర్మ్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఈ గ్యాప్ వదిలేసి ఈ గ్యాప్లో ఐని ఇక్కడ కన్ఫర్మ్ చేయొచ్చండి. సో ఐని ఇక్కడ కన్ఫర్మ్ చేశాను అనుకోండి, సో నెక్స్ట్ ఈని ఇక్కడ కన్ఫర్మ్ చేస్తాను, ఏని ఆల్రెడీ ఇక్కడ కన్ఫర్మ్ చేస్తాను, నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మ్ అండి. ఎస్, ఈ ప్లేసెస్ మాత్రమే మనకి ఎంటీగా ఉన్నాయి, ఏదో ఒక అరేంజ్మెంట్ మాత్రమే మనకు క్లియర్గా ఉంటుంది. సో మనం చూద్దామండి ఇక్కడ క్లియర్గా. ఓకే, సో నెక్స్ట్ కండిషన్ ఏమైనా ఉందో చూడండి ఒకసారి. ఫస్ట్ కండిషన్ చూడండి, డి అను వ్యక్తి ఎఫ్నకు ఒక వెంటనే ఎడమ వైపున మరియు సీనకు రెండవ కుడి వైపున కండిషన్ కంప్లీట్ అయిపోయింది మనకి. సో ఏ అనే వ్యక్తి ఈయనకు రెండవ కుడిగాను, ఓకే ఇది కూడా కంప్లీట్ అయిపోయింది, మరియు ఈ ఒక చివరిలో కూర్చున్నాడు, ఈని మనం ఇక్కడ కన్ఫర్మ్ చేసేసాం, నో ప్రాబ్లం అండి. సో జే అనే వ్యక్తి ఏ మరియు బిల ప్రక్కన కూర్చుండి. ఓకే, సో జే అనే వ్యక్తి అంటే సో ఇక్కడ కన్ఫర్మ్ చేద్దాం, ఆల్రెడీ ఏని ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి. సో జే అనే వ్యక్తిని ఇక్కడ కన్ఫర్మ్ చేశాను అనుకోండి, జే అనే వ్యక్తి ఏ మరియు బిల ప్రక్కన అంటే బీని ఇక్కడ కన్ఫర్మ్ చేయలేనండి నేను, అందుకని సో బీని ఇక్కడ కన్ఫర్మ్ చేయొచ్చండి. ఎస్, ఇక్కడ కన్ఫర్మ్ చేయొచ్చండి ఇక్కడ మనం, రైట్. ఇప్పుడు చూడండి ఎంతమంది వచ్చారు, 1 2 3 4 5 6 7 8 9 10 11 అండి. ఓకే, సో ఇవి గ్యాప్స్ అండి ఇక్కడ మనకి. అంటే ఫస్ట్ మనం రాంగ్ అని మీనింగ్ అండి ఇక్కడ. సో సమ్ మిస్టేక్ అంటే ఐని ఇక్కడ తీసుకోకూడదని మీనింగ్ అండి ఇక్కడ, రైట్. ఓకే, సో ఈ అరేంజ్మెంట్ మనం చూద్దాం. ఎస్ అండి. సో ఇంకేమైనా కండిషన్స్ మిస్ చేసామండి మనం. ఓకే, ఒకసారి చూద్దాం. ఏ అను వ్యక్తి జే అను వ్యక్తి ఏ మరియు బిల ప్రక్కన కూర్చుండి జీనకు ఇది కంప్లీట్ అయిపోతుందండి, జీనకు మూడవ ఎడంగా కూర్చుండెను. ఓకే, సో జీనకు మూడవ ఎడంగా కూర్చుండెను. సో ఎడంగా అంటే ఎడమ వైపు అంటే జీని ఇక్కడ కన్ఫర్మ్ చేశాను అనుకోండి. సో 1 2 3 ఎస్, కండిషన్ సాటిస్ఫై అయిపోయిందండి. ఒక పర్సన్ మాత్రమే ఉన్నాడు, ఆ పర్సన్ ఎవరండి, ABCDEFGHI. ఓకే, కే. సో కే అనే పర్సన్ కన్ఫర్మ్ ఆ గురించి ఎలాంటి కండిషన్స్ ఇవ్వలేదు కాబట్టి కే అనే పర్సన్ ఇక్కడ కన్ఫర్మ్ చేద్దామండి. టోటల్ 11 మెంబర్స్ వచ్చినారు చూడండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఎస్, ఆల్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫై అండి. ఇప్పుడు చూడండి ఒకసారి,
ఎడమ వైపు చివరన కూర్చున్న వ్యక్తి ఎవరండి? ఈ అనే పర్సన్. దెన్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్ కదండి? సో ఈ ప్రాబ్లమ్కి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తారండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. నలుగురు స్నేహితులు ఒక చతురస్రాకార టేబుల్ చుట్టూ కూర్చొని ఉన్నారు. మనీష్ అనువాడు సాహెల్కు కుడివైపున ఉన్నాడు. సోహెల్ అనువాడు కృష్ణకు ఎడమ వైపున కూర్చుని ఉన్నాడు. సో కృష్ణ అనువాడు సాహిల్కు ఎడమ వైపున కూర్చుని ఉన్నాడు. అయినా సోహెల్కు ఇరువైపులా ఉన్నవారు ఎవరు? ఓకే, ఈజీ ప్రాబ్లం అండి, ఈజీ ప్రాబ్లం. సో మనం ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఒక చతురస్రాకారం అండి, అంటే సో టోటల్ ఎంతమంది? నలుగురు కాబట్టి ఒక సైడ్ ఒక్కొక్క పర్సన్ ఉంటాడండి. ఇక్కడ ఫేసింగ్ టు ద సెంటర్ అని తీసుకుంటాం, ప్రాబ్లంలో అడిగినా అడగకపోయినా. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ కండిషన్ ఏమన్నా ఇక్కడ మనీష్ అనువాడు సాహెల్కు కుడి వైపున ఉన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ మనీష్ని ఇక్కడ తీసుకున్నాం అనుకోండి మనం. సో మనీష్ని ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇది మనీష్కి ఇది ఏమవుతుంది? ఇది రైట్ హ్యాండ్ అవుతుంది, ఇదేమవుతుంది? లెఫ్ట్ హ్యాండ్ అవుతుంది. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏమిటో, మనీష్ అనువాడు సాహెల్కు. ఓకే, ఇక్కడ సాహెల్ని తీసుకున్నాం అనుకోండి, సాహెల్ ఇక్కడ తీసుకుంటే సాహెల్కి ఇది ఏమవుతుంది? ఇది కుడి వైపు అవుతుంది, ఇది ఎడమ వైపు అవుతుంది. అంటే కండిషన్ సాటిస్ఫై అయినట్టే కదండి? ఎస్, కండిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ అండి, సోహెల్ అనువాడు కృష్ణకు ఎడమ వైపున కూర్చొని ఉన్నాడు. కృష్ణ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణని ఇక్కడ తీసుకున్నాం అనుకోండి మనం. ఓకే, సో కృష్ణని ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. సో సోహెల్కి ఎలా ఉండాలండి? సోహెల్ అనేవాడు కృష్ణకు ఎడమ వైపున, కృష్ణని ఇక్కడ తీసుకుంటే ఇది ఎడమ వైపు అవుతుంది, ఇది కుడి వైపు అవుతుందండి. అంటే సోహెల్ని ఇక్కడ మనం తీసుకోవచ్చు అని మీనింగ్ అండి ఇక్కడ. రైట్. ఓకే, సోహెల్ని ఇక్కడ తీసుకుంటాం, కండిషన్ సాటిస్ఫై అయింది. కృష్ణ అనువాడు సాహెల్కు ఎడమ వైపున కూర్చొని ఉన్నాడు. ఓకే, కృష్ణ అనేవాడు సాహెల్కి ఎలా ఉన్నాడండి? ఇది ఎడమ వైపు అండి, ఎడమ వైపున ఉన్నాడు. కండిషన్ సాటిస్ఫై అయినా సోహెల్కు ఇరువైపులా ఉన్నవారు ఎవరు? సోహెల్ ఎవరంటే ఈ పర్సన్ అండి. ఇరువైపులా ఎవరున్నారు? కృష్ణ, మనీష్ అండి. ఓకే, కృష్ణ, మనీష్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే, సో ఎనీ డౌట్స్ అండి? ఎనీవన్? ఓకేనండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఒక చతురస్రాకార బల్ల చుట్టూ 8 మంది ABCDEFGHలు కూర్చున్న విధానం క్రింది విధంగా ఉంది. వారు భుజమునకు 2 చొప్పున కూర్చుండెను. వీరిలో 3 స్త్రీలు కలరు. హెచ్ మరియు బి మధ్యలో ఎఫ్ ఉండును. ఈ మరియు బిల మధ్యలో సి ఉండును. డి అనే మహిళ ఎఫ్కి ఎడమ వైపున 2వ స్థానంలో ఉండును. ఏ అనే మహిళ బి అనే పురుషుడికి ఎదురుగా ఉండును. ఈ బిల మధ్య ఒక మహిళ కలదు. అయితే క్వశ్చన్ ఏమడిగారు ఇక్కడ? ఏ మరియు డీలకు మధ్యలో ఎవరు కలరు? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఇక్కడ. సో ప్రాబ్లమ్ని మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఆన్సర్ సాల్వ్ చేయొచ్చండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నాడండి? చతురస్రాకార బల్ల అన్నాడండి. ఇక్కడ మనం ఇక్కడ డ్రా చేస్తానండి. ఇక్కడ నేను చూడండి క్లియర్గా. సో ఈచ్ సైడ్ ఎంతమంది అండి? 2 మెంబర్స్ అండి. బోత్ సైడ్స్ అయినా ఈ సైడ్ ఎంత? 2 మెంబర్స్ తీసుకుందాం ఇక్కడ మనం. ఓకే, ఫేసింగ్ టు ద సెంటర్ అండి. ప్రాబ్లంలో అడిగినా అడగకపోయినా సరే ఫేసింగ్ టు ద సెంటర్ అని మనం తీసుకుంటామండి. ఓకే, ఫస్ట్ కండిషన్ ఏమంటే ఇక్కడ, సో వీరిలో 3 స్త్రీలు కలరు. ఓకే, వాళ్ళు చూసుకుందామండి మన తర్వాత. ఉమెన్స్ 3 ఉన్నారని తర్వాత మాట్లాడుకుందాం వాళ్ళ గురించి. నెక్స్ట్, హెచ్ మరియు బి మధ్యలో ఎఫ్ ఉండును. ఓకే, హెచ్ మరియు బి మధ్యలో ఎఫ్ ఉండను. ఇది కీ పాయింట్ కాబట్టి ఎక్కడైనా తీసుకోండి, నాట్ అ ప్రాబ్లం అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ని ఇక్కడ తీసుకున్నాను అనుకోండి. ఓకే, సో బి అండ్ హెచ్ మధ్యలో ఇలాగే తీసుకోవాల్సిన అవసరం లేదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిని తీసుకోండి, ఇక్కడ హెచ్నైనా తీసుకోండి, నో ప్రాబ్లం అండి. మీ ఇష్టం, ఎలా అయినా తీసుకోండి, నో ప్రాబ్లం అండి. ఓకే, సో బట్ ఏదో ఒక కండిషన్ మాత్రం మనం ఫాలో అవుతూ ఉండాలండి డెఫినెట్లీగా. రైట్. సో ఈ మరియు బిల మధ్యలో సి ఉండును. ఓకే, ఆల్రెడీ బి అనే పర్సన్ ఇక్కడ కన్ఫర్మ్ చేశాం కాబట్టి సి అనే పర్సన్ ఇక్కడ కన్ఫర్మ్ చేయొచ్చు, ఈ అనే పర్సన్ ఇక్కడ కన్ఫర్మ్ చేయొచ్చు. అంటే మీరు బిని ఇక్కడ తీసుకున్నారు అనుకోండి, సో సిని ఇక్కడ కన్ఫర్మ్ చేయొచ్చు, ఈని ఇక్కడ కన్ఫర్మ్ చేయొచ్చు అండి. మీరు అలా తీసుకోండి, మీ ఇష్టం అండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా తీసుకుంటాను మీకు క్లియర్గా ఉండడానికి. ఓకే, ఈ మరియు బిల మధ్యలో ఎవరు ఉండాలంటే సి అనే పర్సన్ ఉండాలి. నెక్స్ట్, డి అనే మహిళ ఎఫ్కి ఎడమ వైపున
రెండవ స్థానంలో ఉండును. ఎఫ్ అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఇదేమవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. ఎడమ స్థానంలో 1, 2 అండి. అంటే ఇక్కడ ఎవరు ఉంటారండి, డి అనే మహిళ ఉంటుందండి. ఓకే, సో ఉమెన్ ఉంటుంది ఇక్కడ మనకి, రైట్, రెండవ స్థానంలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ అండి, ఏ అనే మహిళ బి అనే పురుషుడికి ఎదురుగా ఉండును. సో బి అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడు, ఎదురుగా ఎవరు ఉన్నారండి ఇక్కడ, సో ఏ అనే మహిళ ఉందండి ఇక్కడ మనకి. ఓకే, ఏ అనే మహిళ ఉంది అంటే బి ఏమవుతారండి, మెన్ అవుతారు, రైట్. నెక్స్ట్, ఈ బీల మధ్య ఒక మహిళ కలదు. ఈ బీల మధ్య మహిళ కలదు అంటే సి అనే పర్సన్ ఏమవుతారండి ఇక్కడ, ఉమెన్ అవుతుంది. అంటే ముగ్గురు ఉమెన్స్ ఉన్నారు మనకి, రిమైనింగ్ వాళ్ళు ఏమవుతారండి, మెన్స్ అయిపోతారు. అంటే హెచ్ ఈజ్ ఏ మెన్, ఎఫ్ ఈజ్ ఏ మెన్. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఏ మెన్ అండి. ఇక్కడ ఒక పర్సన్ రావాలి, ఆ పర్సన్ కూడా మెన్నే అవుతారు. ఓకే, ఆ పర్సన్ ఎవరండి, ఎవరు మిస్ అయ్యారు ఇక్కడ మనకి, సో ఏబిసిడి. ఓకే, జి అనే పర్సన్ మిస్ అయ్యారండి ఇక్కడ. సో జి అనే పర్సన్ ఇక్కడ మనము కన్ఫర్మ్ చేయొచ్చు. ఇది డయాగ్రామ్ అండి ఇక్కడ. సో క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ, ఏ మరియు డీలకు మధ్యలో ఎవరు కలరు. ఓకే, సో ఏ ఇక్కడ ఉన్నారు అండ్ డి ఎవరు ఇక్కడ ఉన్నారండి, మధ్యలో ఎవరు ఉన్నారండి, జి అనే వాడు ఉన్నారండి ఇక్కడ, జి అనే పర్సన్ ఉన్నారు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అంటే ప్రాబ్లమ్ని మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలండి, ఆటోమేటిక్గా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఇక్కడ ఒక దీర్ఘ చతురస్రాకార బల్ల యొక్క పొడవాటి భుజములపై ఏబిసిడిఈఎఫ్లు భుజమునకు 3 చొప్పున కూర్చుండెను. ఎఫ్కి ఎడమ ప్రక్కన రెండవ స్థానంలో డి కలదు. బిఎఫ్లు ప్రక్కనే ఉందురు. ఈ ఏ చివరన ఉండరు. ఈ ప్రక్కనే ఉండు సి అనే బాలిక డికి కర్ణం మూలంలో ఎదురుగా ఉండును. ఈ ఎవరి మధ్య కలడు. ఓకే, సో ఇది ప్రాబ్లం అండి. ఇక్కడ మనం కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనం ప్రాబ్లమ్ని ఆటోమేటిక్గా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్దామండి. సో ఈచ్ సైడ్ ఇక్కడ ఎంతమంది ఉండాలంటే మనకి 3 persons ఉండాలి. ఈచ్ సైడ్ మనకి 3 persons. అంటే కార్నర్స్ తీసుకుందామండి. ఇక్కడ ఒక పర్సన్ ఉంటారు, ఇక్కడ ఒక పర్సన్ ఉంటారు, ఇక్కడ ఒక పర్సన్ ఉంటారండి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఒకసారి మనం. ఎఫ్కి ఎడమ ప్రక్కన రెండవ స్థానంలో డి కలదు. ఎఫ్కి రెండవ స్థానంలో. ఓకే, సో ఎఫ్ అనే పర్సన్ ఎక్కడైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. ఎఫ్లు ప్రక్కనే ఉందరు. ఓకే, బిఎఫ్లు ప్రక్కనే ఉండరు. ఓకే, ఎక్కడైనా తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ కీ పాయింట్స్ ఏం లేవు కాబట్టి మీ ఇష్టం అండి, ఎక్కడైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, బిఎఫ్లు ఇక్కడ తీసుకుంటున్నానండి. సార్ ఇక్కడ తీసుకోకూడదు అంటే మీ ఇష్టం అండి, ఎక్కడైనా తీసుకోండి, నో ప్రాబ్లం అండి. మనం చెక్ చేస్తున్నాను అంతేనండి. లెట్ అస్ అజ్యూమ్ అండి, ఇది కన్ఫర్మేషన్ అయితే కాదు. ఓకే, సో బిఎఫ్లు ప్రక్కనే ఉందరు కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నాను నేను, నో ప్రాబ్లం. ఇప్పుడు చూద్దామండి, ఎఫ్కి ఎడమ ప్రక్కన రెండవ స్థానంలో డి కలదు. అంటే ఇది ఏమవుతుందండి, సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుందండి. అంటే 1, 2 అంటే డీని ఇక్కడ కన్ఫర్మ్ చేయొచ్చండి. ఎస్, కన్ఫర్మ్ చేయొచ్చు, రైట్. నెక్స్ట్ అండి, ఈ ఏ చివరన ఉండరు. అంటే ఏ చివరన ఉండకపోతే మిగిలింది ఈ ముగ్గురే కదండి. అంటే ముగ్గురులో మిడిల్లో ఉంటాడని మీనింగ్ అండి. ఇక్కడ చివరన ఉండరు కాబట్టి ఈ ప్రక్కనే ఉండు సి అనే బాలిక. ఓకే, సి అనే బాలిక డికి కర్ణంగా, అంటే ఇది కర్ణం అంటే ఇదే కదండి, ఇది కర్ణంగా అంటే సిని ఇక్కడ కన్ఫర్మ్ చేయొచ్చు అండి మనం ఇక్కడ. ఎస్, ఇక్కడ సిని కన్ఫర్మ్ చేయొచ్చు. కర్ణమూలం ఎదురుగా ఉండును అంటే ఇంక రిమైనింగ్ ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ ఎవరండి, ఏ అండి. ఏని ఇక్కడ కన్ఫర్మ్ చేయొచ్చు. ఇది ఇచ్చిన కండిషన్స్ అండి. క్వశ్చన్ ఏమన్నాడు, ఈ ఎవరి మధ్య కలడు. ఏ సిల మధ్య కలడు. ఏ మరియు సి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే, సో సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన ఆల్ మోడల్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళానండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తానండి. ఓకే, సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. ఎస్ఐ కానిస్టేబుల్ ఇంకా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే సీటింగ్ అరేంజ్మెంట్ నుండి క్వశ్చన్స్ ఇలా అడుగుతూ ఉంటారండి. ఓకే, ప్రాబ్లంలో క్లియర్గా అడగకపోయినా ఫేసింగ్ టు ద సెంటర్ అంటామండి మనం. సో అడిగితేనే క్లియర్గా అడిగితేనే ఫేసింగ్ టు ద అవుట్ సైడ్ తీసుకోండి, అదర్వైజ్ లేదు అంటే ఇన్సైడే తీసుకుంటామండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.